This conference will now be recorded. So yesterday we discussed the basics of HTML, like how we write it and what are the different style attributes, basic tags and attributes we discussed about. So today bit advanced tags of HTML. We are going to discuss them today. So first out of which is iframe. So this is used to display another web page inside our web page. So an HTML iframe is used to display a web page within a web page. Like already developed అయ్యున్న web page కానీ వేరే ఎక్స్టర్నల్ సైట్ కానీ మనం iframe అని యూజ్ చేసి మన వెబ్ పేజ్ లో చూపించవచ్చు. లైక్ ఇప్పుడు వెదర్ ఫోర్కాస్ట్ ఉంటుంది. ఆ వెదర్ ఫోర్కాస్ట్ ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ ని యాజ్ గా మనం ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు అన్నట్టు. లైక్ ట్విట్టర్ ట్వీట్స్ ఉంటాయి. ఆ ట్వీట్స్ ని గిట్ట మనం ఒక ఐఫ్రేమ్ వాడి అట్లా డిస్ప్లే చేయొచ్చు. వాళ్ళు ఒక ప్లగిన్ ఇస్తారు, లేదు అంటే డైరెక్ట్ గా ఆ వెబ్ పేజ్ ని మనము ఆ ట్వీట్స్ కి మనం ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. మన వెబ్సైట్ లో ప్లగిన్స్ ఉంటాయి, ఐఫ్రేమ్ వాడచ్చు. అడ్వాన్స్డ్ అంటే ఇప్పుడు ప్లగిన్స్ వచ్చాయి, రైట్? ఓకే, ఎఫ్బి పోస్ట్లు అవన్నీ మన వెబ్ పేజ్ లో ఆర్ మన వెబ్సైట్ లో డిస్ప్లే చేయొచ్చు. ఓకే, ఫర్ దట్ we can use plugins or iframe. So an iframe is used to display a web page within another web page. Like I have one web page, I want to display some external site or some other web page in my frame. So for that we use iframe. So HTML iframe అనేది ఇది. Just a second. Yeah. సో ఈ iframe అనే ట్యాగ్ ని వాడి మనం ఫ్రేమ్ ని స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సో ఇది సింటాక్స్. iframe ట్యాగ్ సోర్స్ ఎస్ఆర్సి ఏ యూఆర్ఎల్ ని డిస్ప్లే చేయాలి మనం డిఫైన్ చేసిన ఫ్రేమ్ లో. ఓకే, దాని టైటిల్ ఏంటి? ఓకే, సో ఎస్ఆర్సి ఇదర్ మన వెబ్ పేజ్ అవ్వచ్చు, ఇక్కడ మన దాంట్లో ఉన్న ఇంకొక వెబ్ పేజ్ ని ఒక పేజ్ లో డిస్ప్లే చేయొచ్చు, లేదంటే ఎక్స్టర్నల్ వెబ్సైట్ ని ఈ iframe లో డిస్ప్లే చేయొచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ iframe. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చూద్దాం ఒక్కొక్కటి, లేదంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఓకే, సో నేను ఇక్కడ కొన్ని బేసిక్ ఎగ్జాంపుల్స్ కాపీ చేసి పెట్టాను. ఓకే, సో ఫస్ట్ డెమో అనే వెబ్ పేజ్ ఉంది నాకు. ఈ డెమో అనేది ఒక వెబ్ పేజ్, రైట్? చూడండి ఇక్కడ దిస్ ఈస్ ఎ డెమో వెబ్ పేజ్ డిస్ప్లేయింగ్ ఇట్ అండర్ iframe. దీన్ని iframe లో డిస్ప్లే చేస్తాను. ఇది ఒక వెబ్ పేజ్. ఈ వెబ్ పేజ్ ను వేరే పేజ్ లో iframe తో నేను ఎట్లా డిస్ప్లే చేస్తానని చూడండి, రైట్? iframe ఎగ్జాంపుల్ చూడండి, ఇది HTML ఫ్రేమ్ అనేది ఇది ఒక పేజ్. iframe ఎగ్జాంపుల్ అనేది ఒక పేజ్. సో అందులో ఇది కంటెంట్. సో ఇక్కడ నేను ఆ డెమో వెబ్ పేజ్ అనే దాన్ని డిస్ప్లే చేశాను. చూస్తే కనబడుతుంది కదా, ఇదంతా ఒక iframe. ఈ iframe లో వేరే ఒక పేజ్ ని డిస్ప్లే చేశాను, రైట్? కోడ్ చూద్దాం ఒక్కసారి. ఫస్ట్ డెమో పేజ్ కోడ్ చూస్తున్నా, కోడ్ చూపిస్తా, రైట్? సో HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్, బాడీ ట్యాగ్, సింపుల్ h1 హెడర్. దిస్ ఇస్ అ డెమో వెబ్ పేజ్ డిస్ప్లేయింగ్ ఇట్ అండర్ iframe. దీన్ని iframe లో డిస్ప్లే చేస్తున్నా అని చెప్పి చెప్తున్నాను అంతే. సింపుల్ HTML ట్యాగ్స్. నా iframe ని ఎట్లా వాడతాం చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ HTML ట్యాగ్, బాడీ ట్యాగ్, హెడర్ అవన్నీ స్టైల్స్ అవేం స్పెసిఫై చేయట్లేదు కాబట్టి డైరెక్ట్ బాడీ ట్యాగ్ అని పెట్టాము. సో h2 HTML iframes ఎగ్జాంపుల్ అని ఒక హెడ్డింగ్. ఓకే, రైట్? ఇక్కడ ఒక some paragraph. You can use height and width attributes to specify the size of the iframe. సో ఇక్కడ iframe SRC అంటే సోర్స్ ఏంటి అని చెప్తున్నాం. iframe కి సోర్స్ ఏంటి? demo.html అనేది డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ. సో అందుకే demo.html అని ఇచ్చిన. దానికి ఎంత హైట్, iframe ను ఎంత హైట్ లో సెట్ చేయాలి? హైట్ 200, విడ్త్ 300. టైటిల్ iframe ఎగ్జాంపుల్ ఇది.
సో ఇదేమవుతుంది ఇక్కడ చూడండి ఐ ఫ్రేమ్ ఎగ్జాంపుల్ అనేది ఇది ఐ ఫ్రేమ్ లో ఉన్న కంటెంట్. నెక్స్ట్ ఇక్కడ ఐ ఫ్రేమ్ డిస్ప్లే అయింది. సో ఇది demo.html అనే వెబ్ పేజ్. ఓకే, లైక్ నేను విడ్త్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, హైట్ విడ్త్ ని ఇంక్రీజ్ చేసి చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది. చూడండి ఇంత పేజ్ లో వెబ్ పేజ్ లో ఈ యొక్క ఫ్రేమ్ ని ఇన్లైన్ ఫ్రేమ్ ని డిఫైన్ చేసింది. ఇక్కడ demo.html ని లోడ్ చేసింది. రైట్, నెక్స్ట్ ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఇస్తాయి. ఇప్పుడు మన వెబ్ పేజ్ నే ఇచ్చాము ఇక్కడ. రైట్, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే HTML iframe అనేది ఒక URL ఉంది. సో HTML iframes ఇది W3 schools URL. ఓకే, లేదు అంటే సింపుల్ గా W3 schools హోమ్ పేజ్ ని డిస్ప్లే చేస్తా. మన వెబ్ పేజ్ లో W3 schools హోమ్ పేజ్ ని డిఫైన్ చేసి చూద్దాం ఎట్లా వస్తుందో. రైట్, చూడండి ఇక్కడ. సో ఇక్కడ యాక్చువల్ గా నేను iframe లో ఈ W3 schools ని డిస్ప్లే చేయడానికి ట్రై చేసిన. సో ఇక్కడ ఈ వెబ్సైట్ అనేది రెఫ్యూజ్ టు డిస్ప్లే అన్నట్టు. సో ఇంటర్నల్ వెబ్ పేజ్ ఏదైనా తీసుకొని దాన్ని డిస్ప్లే చేద్దాం. సేవ్ చేశానా? కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని ఈజీగా వస్తాయి. it depends. I'll show you. సో ఈ కంటెంట్ లో నేను W3 schools వెబ్ పేజ్ ని డిస్ప్లే చేశాను. రైట్, iframe SRC URL ఇక్కడ ఇచ్చాను. ఓకే, నా డిఫరెంట్ URL ఇస్తా, CSS URL ఇస్తా ఇక్కడ. ఒక నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇనిషియల్ గా HTML ఎలిమెంట్స్ రిలేటెడ్ URL ఉంది. నేను CSS URL ఇచ్చాను. ఇప్పుడు CSS రిలేటెడ్ URL లోడ్ అయింది. సో విడ్త్ హైట్ ఇంక్రీజ్ చేస్తే కొంచెం నీట్ గా. ఇట్లా మన వెబ్ పేజ్ లో, ఇది మన వెబ్ పేజ్, ఈ వెబ్ పేజ్ లో పర్టికులర్ ఫ్రేమ్ లో ఒక URL ని డిస్ప్లే చేస్తున్నాను. రైట్, ఒకసారి మన వెబ్ పేజ్ ట్రై చేద్దాం. కనెక్షన్ రిఫ్యూజ్ అని వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఇది ఇక్కడ W3 schools రిలేటెడ్ ఫైల్ ని చూపించడం. రైట్, సో బై డిఫాల్ట్ గా మనకి ఇక్కడ చూస్తే బార్డర్ వస్తుంది. రైట్, ఈ బార్డర్ ని రిమూవ్ చేయాలంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. బార్డర్ నన్ పెట్టొచ్చు, లేదు అంటే బార్డర్ కలర్ కానీ ఇంకా వేరే ఏదైనా సైజ్ కానీ స్టైల్ ని కానీ డిఫైన్ చేయొచ్చు. ఓకే, జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ అదే వాడదాం ఇక్కడ. చూడండి ఇక్కడ బార్డర్ పోయింది, స్క్రోలింగ్ వచ్చింది, కంటెంట్ ఎక్కువ ఉంది కాబట్టి స్క్రోలింగ్ ఎక్కువ ఉంది. దానికి మనం కావాలంటే హైట్ విడ్త్ పెట్టొచ్చు. సింపుల్. ఇప్పుడు బార్డర్ కనబడట్లేదు. రైట్, ఇది డెమో వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్. ఓకే, ఈ డెమో వెబ్ పేజ్ లో ఉన్న కంటెంట్ మనం ఇక్కడ మన పేజ్ లో iframe ఎగ్జాంపుల్ అనే పేజ్ లో డిస్ప్లే చేస్తున్నాం. ఓకే,
ఇది. It will have a border. In order to remove this, we can use border none. ఇక్కడ మనం వాడినాం అదే కదా. లేదు స్టైల్ ఏదైనా ఇవ్వాలనుకోండి, రెడ్ కలర్ బార్డర్ రావాలనుకోండి, ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి. సో ఇట్లా విడ్త్ 100% ఇచ్చాను, హైట్ 300 ఇచ్చాను కాబట్టి అట్లా వచ్చింది. సో విడ్త్ గిట్ట 300 ఇస్తే ఇది 300/300. ఓకే, ఇది ఒక సపరేట్ పేజ్ ని మనము ఐ ఫ్రేమ్ లో డిస్ప్లే చేస్తున్నాం. దానికి డిఫరెంట్ స్టైల్స్ అప్లై చేస్తున్నాం. రైట్, ఏ స్టైల్ బార్డర్ వద్దు అనుకుంటే బార్డర్ నన్ అని పెట్టేస్తే, స్టైల్ అట్రిబ్యూట్ లో బార్డర్ ప్రాపర్టీకి నన్ అని సెట్ చేస్తే వాల్యూ బార్డర్ రాదు. లేదు బార్డర్ డిఫైన్ చేయాలంటే బార్డర్ 2 పిక్సెల్ సాలిడ్ లైన్ డిస్ప్లే చేయమంటున్నాం రెడ్ కలర్ లో. ఓకే, ఇంకొకటి ఈ ఐ ఫ్రేమ్ నే డైరెక్ట్ గా లింక్ ఇవ్వచ్చు. ఒక ఇమేజ్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఆ పేజ్ వచ్చేలాగా గట్రా డిస్ప్లే చేయొచ్చు. సింపుల్ కోడ్ ఉంది, ఇది పెట్టేస్తాను ఇక్కడ. సో ఈ లింక్ క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఆ W3 స్కిల్ పేజ్ రావాలి, బట్ రిఫ్యూజ్ అవుతుంది ఇది కనెక్షన్. రైట్, సో ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు ఇంటర్నల్ గా ఇచ్చి ఉంటాడు, అది చూడండి ఒకసారి. జస్ట్ ఈ W3 స్కూల్స్ లో ఉన్న ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈ జస్ట్ బేసిక్ ట్యాగ్స్ అన్ని ప్రతిదీ ఇక్కడ చూడండి. ఫస్ట్ ఇనిషియల్ గా ఒక టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది. W3 స్కూల్స్ లింక్ క్లిక్ చేయగానే ఇక్కడ W3 స్కూల్స్ పేజ్ వచ్చింది. ఓకే, సో దానికి ఏం చేసాము, ఒక ఐ ఫ్రేమ్ తీసుకున్నాము. ఓకే, ఐ ఫ్రేమ్ ఫస్ట్ డెమో ఐ ఫ్రేమ్ అనే కంటెంట్ డిస్ప్లే అవుతుంది అందులో ఐ ఫ్రేమ్ లో. నెక్స్ట్ ఏమైంది, ఐ ఫ్రేమ్ కి ఒక నేమ్ ఇచ్చాం. ఈ నేమ్ నే ఈ లింక్ క్లిక్ లో వాడుతున్నాం. టార్గెట్ స్పెసిఫై చేస్తున్నాం. టార్గెట్ అంటే మాట్లాడుతున్నాం కదా, బ్లాంకా, కొత్త పేజ్ ఓపెన్ అవ్వాలా, ఎక్కడ ఉందో లింక్ అక్కడే రావాలా, నిన్న మాట్లాడాము ఇది. రైట్, ఐఫర్ లింక్స్ కి టార్గెట్ ఏంటి అనేది. సో నేను ఈ ఐఫర్ లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ టార్గెట్ అంటే ఐ ఫ్రేమ్ ఇచ్చాను కాబట్టి ఆ ఐ ఫ్రేమ్ లో ఆ లింక్ ఓపెన్ అవుతుంది. ఈ హెచ్రెఫ్ అనేది అక్కడ ఓపెన్ చేస్తుంది ఆ బ్లాక్ లో. రైట్, చూడండి ఫస్ట్ డెమో ఐ ఫ్రేమ్ HTML లో ఉన్న కంటెంట్ డిస్ప్లే అయింది. లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ లింక్ టార్గెట్ ఏంటి, ఐ ఫ్రేమ్ కాబట్టి ఆ ఐ ఫ్రేమ్ లో ఈ URL లోడ్ అయింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. సో యాజ్ ఆఫ్ నౌ వి డిస్కస్డ్ అబౌట్ ఐ ఫ్రేమ్ ట్యాగ్. నెక్స్ట్ సోర్స్ ఏంటి అంటే URL, వెబ్ పేజ్ URL, అవుట్ సైడ్ URL, టైటిల్, we can give also title to the iframe, height width properties we saw, and if we want to remove we can use border none. Okay, so this is about iframe. Any doubts here? iframe lo doubts unnayamana? Around 6 members joined. సో జస్ట్ ఒకసారి ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని ప్రాపర్టీస్ తెలుస్తాయి మీకు. సింపుల్ గా W3 స్కూల్స్ లో నీట్ గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఉంటుంది. ఇక్కడ ఉన్న అన్ని ప్రాక్టీస్ చేయండి, బెస్ట్ ఈజీగా నేర్చుకోవచ్చు HTML. జస్ట్ ఫర్ HTML ఇది. ఓకే, సింపుల్, అన్ని ప్రతి దానికి బేసిక్ డీటెయిల్స్ ఇస్తాడు. జస్ట్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి సెషన్ ముందంతే, సెషన్ తర్వాత అయినా పర్లేదు. సో రేపటి నుంచి ఇంకా మనం ASP.NET స్టార్ట్ చేస్తాము. జస్ట్ ఈ రోజుకైతే బేసిక్స్ కవర్ చేస్తున్నా HTML. జస్ట్ ఇవి రిఫర్ చేసుకున్నా సరిపోతుంది, ఈజీగా అర్థమవుతాయి. రైట్, సో నెక్స్ట్ టేబుల్స్. సో మనం టేబుల్స్ డిఫైన్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ డిఫైన్ చేయొచ్చు. సో ఎందుకంటే కంటెంట్ ని ఆర్గనైజ్ చేసి చూపించాలి కాబట్టి ఇన్ ఆర్గనైజ్డ్ ఫార్మాట్ వి యూస్ టేబుల్స్. సో టేబుల్స్ డిఫైన్ చేయడానికి మనకు టేబుల్స్ అనే ట్యాగ్ ఉంటుంది, టేబుల్ ట్యాగ్ ఉంటుంది. ఓకే, టేబుల్ ట్యాగ్ అనేది మనకు HTML లో ఉంటుంది. ఇది టేబుల్ డిజైన్ చేయడానికి టేబుల్ హెడర్ రో ఉంటుంది కదా, హెడర్ రో డిఫైన్ చేయాలంటే TH టేబుల్ హెడర్. సో ఇది బై డిఫాల్ట్ బోల్డ్ కలర్ లో వస్తుంది, ఎందుకంటే టేబుల్ హెడ్డింగ్ కాబట్టి బోల్డ్ కలర్ లో వస్తుంది TH అని ఇస్తే. రైట్, టేబుల్ రో ఒక రో మొత్తం టేబుల్, ఇట్లా టేబుల్ ఉంటుంది కదా. సో ఈ టేబుల్లో ఇది హెడర్, ఫస్ట్ ది హెడర్.
రైట్. సో నెక్స్ట్ వచ్చేటివన్నీ రోస్. సో టేబుల్ హెడర్ గిట ఒక రో. సో టీహెచ్ అంటే అది హెడర్ కింద బోల్డ్ కలర్ లో రావడానికి, హెడర్ గా ఐడెంటిఫై చేయడానికి టీహెచ్ వాడతాం. ఇవన్నీ రోస్. ఓకే. సో టేబుల్ రోస్ ని డిఫైన్ చేయాలంటే టిఆర్ వాడతాం. టేబుల్ రో. ఒక్కొక్క బ్లాక్, ఇదొక బ్లాక్, ఇదొక బ్లాక్, రైట్. ఈ సెల్ ని టేబుల్ డాటా ఆర్ సెల్ అంట, టేబుల్ సెల్ అంటాం. దీన్ని డిఫైన్ చేయడానికి మనం టీడీ వాడతాం, రైట్. సో ఈ పర్టికులర్ సెల్ ని డిఫైన్ చేయాలంటే టీడీ వాడతాం, రైట్. సో ఇవి టేబుల్ ట్యాగ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత టేబుల్ రో వస్తుంది. టేబుల్ రోలో హెడ్డింగ్ రావాలి అంటే హెడ్డింగ్, ఫస్ట్ రో హెడ్డింగ్ కాబట్టి టేబుల్ హెడర్ టీహెచ్ వాడతాం. నెక్స్ట్ ఈచ్ రోకి టిఆర్. నెక్స్ట్ ఒక్కొక్క సెల్ ని డిఫైన్ చేయాలంటే టీడీ. సో ఇవి బేసిక్ ట్యాగ్స్ ఆఫ్ టేబుల్, basic tags that we use to define a table. Table tag defines an HTML table. Okay. సో కాల్ స్పాన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది మనకి, రో స్పాన్ అనే ఒక ప్రాపర్టీ ఉంది. సో క్యాప్షన్ అంటే ఆ టేబుల్ కి ఒక హెడ్డింగ్ ఇవ్వడానికి. సో క్యాప్షన్ ని వాడతాము, హెడ్డింగ్ ఇవ్వడానికి ఈ క్యాప్షన్ అనే ట్యాగ్ ని వాడతాము. కాలమ్ స్పాన్, ఒక సెల్ ఉంటుంది కదా, ఆ సెల్ ని మనం మోర్ దెన్ వన్ కాలమ్ చేయడానికి కాల్ స్పాన్ వాడతాం. ఓకే. ఇప్పుడు ఈ కాలమ్ ఉంది, ఈ కాలమ్ ని మోర్ దెన్ వన్, సో ఇట్లా డిఫైన్ చేయొచ్చు ఆర్ ఇట్లా. సో దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయడానికి కాల్ స్పాన్, రో స్పాన్ వాడతాం. ఓకే. సో ఒక పర్టికులర్ సెల్ తీసుకుంటే ఆ సెల్ లో సో ఇట్లా ఒక టేబుల్ ఉంది మనకి, రైట్. ఇప్పుడు ఈ కాలమ్ ఆర్ ఈ రో, ఈ సెల్ ఉంది కదా, ఈ సెల్ ని నేను కాలమ్, ఆ ఒక్క సెల్ ని 2 కాలమ్స్ కింద డివైడ్ చేయొచ్చు. ఓకే. లేదా ఈ రోని ఆ సెల్ ని 2 రోస్ కింద డివైడ్ చేయొచ్చు. ఓన్లీ ఆ పర్టికులర్ కాలమ్ ఆర్ సమ్ నంబర్ ఆఫ్ కాలమ్స్. ఓకే. సో ఇట్లా డివైడ్ చేయడానికి వాడేటివే కాల్ స్పాన్, రో స్పాన్. ఓకే. టు మేక్ ఎ సెల్ స్పాన్ మోర్ దెన్ వన్ రో, యూజ్ రో స్పాన్ అట్రిబ్యూట్. టు మేక్ సెల్ స్పాన్ మోర్ దెన్ వన్ కాలమ్, యూజ్ కాల్ స్పాన్. ఒక సెల్ ని మోర్ దెన్ వన్ కాలమ్ చేయడానికి కాల్ స్పాన్ వాడతాం. ఒక సెల్ ని మోర్ దెన్ వన్ రో చేయడానికి రో స్పాన్ వాడతాం. ఇది ఒక ఎగ్జాంపుల్ తో చూద్దాం, అర్థమవుతుంది. టు గివ్ ఎన్ హెడ్డింగ్ టు టేబుల్ వి యూజ్ క్యాప్షన్ ట్యాగ్. ఓకే. హెడ్డింగ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది, క్యాప్షన్ టేబుల్ పైన డిఫైన్ అవుతుంది. ఓకే. క్యాప్షన్ ట్యాగ్ వాడతాం దానికి హెడ్డింగ్ ఇవ్వడానికి, రైట్. ఇంకొకటి సెల్ ప్యాడింగ్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఉంటుంది. సెల్ ప్యాడింగ్ అంటే ఏంటంటే స్పెసిఫైస్ ద స్పేస్ బిట్వీన్ ది సెల్ కంటెంట్ అండ్ ఇట్స్ బార్డర్. ఇప్పుడు ఇదొక రో, ఇదొక సెల్ ఉంది. ఓకే. ఇదొక సెల్. ఈ సెల్ స్పెసిఫై చేసినప్పుడు ఈ ప్యాడింగ్ అనే ప్రాపర్టీ ఏం చేస్తుందంటే స్పేస్ బిట్వీన్ ది సెల్ కంటెంట్, ఇప్పుడు ఇక్కడ ఒక కంటెంట్ వస్తుంది, సమ్ 1 అనేది డిస్ప్లే చేస్తుంది అనుకోండి. ఈ 1 కి ఈ బార్డర్ కి, ఆ 1 అనే ఐటమ్ కి ఈ బార్డర్ కి స్పేస్ ఎంత ఉండాలి? స్పెసిఫై ది స్పేస్ బిట్వీన్ ది సెల్ కంటెంట్ ఇక్కడ ఏదైనా డిస్ప్లే చేయొచ్చు. 1 అంటే 1, లేదా నేమ్ అంటే నేమ్ వస్తుంది. సో ఆ నేమ్ కి బార్డర్ కి మధ్య ఎంత స్పేస్ ఉండాలనేది సెల్ ప్యాడింగ్ అనే ఒక స్టైల్ ఉంటుంది. ఈ స్టైల్ ని మనం యూజ్ చేసి డిఫైన్ చేయొచ్చు. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఇవన్నిటితో ఈజీగా అర్థమవుతుంది, రైట్. సో చూడండి, ఇక్కడ టేబుల్ అనేది ఒక ట్యాగ్, HTML ట్యాగ్. సో స్టైల్ ఇవ్వచ్చు మనం ఇక్కడ 100% అని ఇచ్చాను, విడ్త్ తీసుకోమని. ఓకే. ఈ CSS గురించి మాట్లాడదాం నెక్స్ట్ స్లైడ్ లో. సో క్యాప్షన్, హెడ్డింగ్ ఇవ్వడానికి క్యాప్షన్ వాడతాము. సో ఫస్ట్ రో, టేబుల్ అవుటర్ టేబుల్ ఫస్ట్, దెన్ రో. సో రో వస్తుంది కాబట్టి టిఆర్ అని ఇచ్చాను. ఫస్ట్ రోలో హెడ్డింగ్ రావాలి కాబట్టి టీహెచ్ వాడతాం. ఓకే. ఐడి, నేమ్, శాలరీ అనేది హెడ్డింగ్. సో టేబుల్ రోలో హెడ్డింగ్ వచ్చింది. నెక్స్ట్ టేబుల్ రోలో డేటా వస్తుంది. సో టిఆర్ అని ఇస్తాము, ఒక రో. దాని తర్వాత టీడీ,
టీఆర్ క్లోజ్ ఉంది. నెక్స్ట్ ఇంకొక రో డిస్ప్లే చేయాలి నేను. సో ఇది డేటా కాబట్టి టీడీ అని డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక రో డిఫైన్ చేయాలనుకోండి. ఫస్ట్ రోని డిఫైన్ చేసి ఆ రోలో డేటా ఇవ్వాలి కాబట్టి సో టీడీ అని వాడతాం. టీడీ సో 10000. సో టీడీ క్లోజ్. ఇది ఒక సెల్. నెక్స్ట్ ఇంకొక సెల్ ఏం రావాలి? నేమ్ రావాలి. నేమ్ మహిపాల్. ఓకే, టీడీ క్లోజ్. నెక్స్ట్ ఇంకొక దాంట్లో సమ్ శాలరీ రావాలి. 1000. ఓకే, సో ఎట్లా. సో ఫస్ట్ టేబుల్ ట్యాగ్ డిఫైన్ చేస్తాము. ఫస్ట్ రో అనేది హెడ్డింగ్ కాబట్టి టిఆర్ అని తీసుకుంటాము. టిఆర్ లోపల హెడర్ కాబట్టి టీహెచ్. టేబుల్ అంటేనే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. సో డిఫైన్ చేసేటప్పుడు టేబుల్ అని డిఫైన్ చేస్తాం. ఫస్ట్ రో హెడ్డింగ్ కాబట్టి టిఆర్ అని ఇచ్చి అందులో ఉన్న కంటెంట్ టీహెచ్ అవుతుంది, టేబుల్ హెడర్. నెక్స్ట్ ఈచ్ రో అనేది డేటా అవుతుంది. సో నెక్స్ట్ ఈచ్ రో అనేది డేటా అవుతుంది. అందుకే టిఆర్ అని తీసుకొని టీడీ అని ఇస్తాం. రైట్. సో ఇది టేబుల్ హెడ్డింగ్, టేబుల్ ఎగ్జాంపుల్. సో సింపుల్ గా టేబుల్ చూడండి. సో ఎంప్లాయీ డీటెయిల్స్ అనేది క్యాప్షన్. ఐడి బోల్డ్ కలర్ లో వచ్చింది ఆటోమేటిక్ గా. నేమ్ బోల్డ్ కలర్ లో వచ్చింది. శాలరీ బోల్డ్ కలర్ లో వచ్చింది. ఎందుకో ఇది హెడర్ టీహెచ్ కాబట్టి, టీహెచ్ అంటే హెడర్ కాబట్టి అందుకే బోల్డ్ కలర్ లో వచ్చింది. నెక్స్ట్ కంటెంట్ నార్మల్ గా లెఫ్ట్ అలైన్ అయ్యి వచ్చేసింది. సో ఇది నార్మల్ ఫాంట్ నార్మల్ కలర్ లోనే ఉంది. సో ఇప్పుడు ఈ టీహెచ్ తీసేసి మనం దాన్ని గట్ట టీడీ కింద ఇద్దాం, ఏమవుతుందో చూద్దాం. సో టీహెచ్ ఉంది అంటే టేబుల్ హెడర్ ని అని ఉంది, బట్ నేను తీసేసి టీడీ డేటా కిందనే ఇస్తున్నా. ఏం జరుగుతుందో చూద్దాం. జస్ట్ సో సేవ్ చేశాను. సారీ, టీడీ 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 చూడండి, జస్ట్ రీఫ్రెష్ చేశాను. సో ఇది గిట్ట నార్మల్ కంటెంట్ కింద తీసుకుంటుంది, ఎందుకంటే టీడీ అని స్పెసిఫై చేశాను. రైట్. సో టీహెచ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, ఇది బోల్డ్ కలర్ లో వస్తుంది అన్నట్టు. టీహెచ్ ఇస్తే బోల్డ్ కలర్ లో వస్తుంది. ఇప్పుడు మనకు ఈ విడ్త్ ఉంది, ఈ విడ్త్ తగ్గిస్తాను నేను. చాలా మొత్తం తీసుకుంది కదా పేజ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా 80%, 60% ఇస్తాను డిఫరెన్స్ తెలియడానికి. జస్ట్ చూడండి, ఆ వెబ్ పేజ్ మొత్తం తీసుకుంది విడ్త్ ఇంతకుముందు, ఇప్పుడు కొంచెం తక్కువ స్పేస్ తీసుకుంది. సో దానికి స్టైల్ అనే అట్రిబ్యూట్ వాడిన, అందులో ప్రాపర్టీ విడ్త్ ఆ వాల్యూ మెన్షన్ చేసిన. ఓకే. సో నేను కొన్ని స్టైల్స్ ఇద్దాం అనుకుంటున్నాను దీన్ని, అంటే అంత లుక్ అంత బాగాలేదు కదా. సో నేను ఏం చేస్తాను దీన్ని ఇప్పుడు, ఒక నిమిషం. ఓకే. అండ్ ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేస్తే నేను HTML ట్యాగ్ ఏం డిఫైన్ చేయలేదు, ఇక్కడ డైరెక్ట్ టేబుల్ అని వాడుకున్నాను. రైట్. టేబుల్ అని డిఫైన్ చేసిన, పైన HTML ఏం లేదు, హెడర్ లేదు, బాడీ లేదు, డైరెక్ట్ ఆటోమేటిక్ డిస్ప్లే చేసింది. అంటే బ్రౌజర్ కొన్ని ట్యాగ్స్ ఐడెంటిఫై చేసిందంటే ఇంకా అది HTML పేజ్ కింద తీసేసుకుంటుంది. అంటే ఇది నాట్ స్ట్రిక్ట్ టైప్ చెక్ చేయదు అన్నట్టు. HTML ఉందా, HTML ట్యాగ్ కంపల్సరీయా కాదా, బాడీ కంపల్సరీ కాదా, అదంతా చెక్ చేయట్లేదు. అంటే స్ట్రిక్ట్ కంపైల్ లేదన్నట్టు, స్ట్రిక్ట్ చెక్ లేదు ఇక్కడ. అదే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయితే మనకు కంపైలర్ డిస్ప్లే చేస్తుంది రన్ చేసినప్పుడు. ఇది బ్రౌజర్ అంత స్ట్రిక్ట్ కంపైల్ చెక్ చేయదు అన్నట్టు. ఇప్పుడు నేను ఇక్కడ టీడీ ఉంది కదా, ఈ టీడీని తీసేస్తా, ఒకసారి చూద్దాం ఏం జరుగుతుందని. చెక్ చేస్తుందా లేదా ఏంటి అని చూడండి. డిస్ప్లే చేసేసింది. అంటే స్ట్రిక్ట్ చెక్ ఉండదు, ఒక్కోసారి ఐడెంటిఫై చేస్తాయి. కొన్ని బ్రౌజర్లు మోస్ట్లీ స్ట్రిక్ట్ చెక్ చేయవు. మేజర్ ట్యాగ్సే మనం మిస్ అయితే తప్ప. ఓకే. సో ఇక్కడ చూస్తే మీరు HTML అనేది లేనే లేదు, HTML పెట్టినా అంతే సేమ్. సో అది అర్థం చేసుకుంది, కొన్ని ట్యాగ్స్ అర్థం చేసుకుంది అంటే సరిపోయి, ఇంకా వచ్చేస్తుంది. టైటిల్ లేదు, సో ఇప్పుడు నేను టైటిల్ ఇస్తాను. టేబుల్ ఎగ్జాంపుల్ అని ఇస్తాను. సో టైటిల్ క్లోజ్. ఇప్పుడు హెడ్ క్లోజ్ చేయట్లేదు, నేను HTML క్లోజ్ చేయట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. జస్ట్ చూడండి, ఇక్కడ టేబుల్ ఎగ్జాంపుల్ అనే టైటిల్ వచ్చింది. నేను హెడ్ క్లోజ్ చేయలే, అది క్లోజ్ చేయలే. అంటే జస్ట్ స్ట్రిక్ట్ చెక్ చేయదు, కంపల్సరీ ఉండాలి అనేది చెక్ చేయట్లేదు అంతే. సో హెడ్ క్లోజ్ చేసిన, బాడీ లేదు. రైట్. సో బట్ వీ షుడ్ ఫాలో ఇన్ ఏ ప్రాపర్ వే. ఓకే.
రైట్. ఇది దిస్ ఈజ్ అబౌట్ టేబుల్. సో కొన్ని స్టైల్స్ డిఫైన్ చేయొచ్చు, మనము స్టైలింగ్ చేయొచ్చు. సో ఈ స్టైలింగ్ ని హెడర్ సెక్షన్ లో రాస్తాం. ఓకే, హెడర్ సెక్షన్ లో స్టైలింగ్ ని రాస్తాము. దానికి ఇక్కడ హెడ్ ఉంది, టైటిల్ ఉంది కదా, టైటిల్ తర్వాత కానీ ఆ హెడర్ సెక్షన్ లో మనం స్టైల్స్ ని డిఫైన్ చేయొచ్చు. స్టైల్స్ ని డిఫైన్ చేయాలంటే స్టైల్ ట్యాగ్ వాడతాము. స్టైల్ ట్యాగ్ అని ఇచ్చామంటే ఇక్కడ మనం ఆ స్టైల్స్ ని డిఫైన్ చేయొచ్చు. టేబుల్ అనే ట్యాగ్ కి ఈ స్టైల్స్ ని అప్లై చేస్తుంది. అందులో టీహెచ్ కి టీడీకి బార్డర్ ఇది అప్లై చేయని చెప్తుంది. సో టు సీ ది డిఫరెన్స్ ఐఎమ్ జస్ట్ చేంజింగ్ ఇట్ టు రెడ్. ఓకే, టేబుల్ బార్డర్, టేబుల్ టీహెచ్ టీడీకి రెడ్ కలర్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్, టీహెచ్ టీడీకి ప్యాడింగ్ 15 పిక్సెల్ ఇవ్వు అంటున్నాం. అంటే కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో స్పేస్ 15 పిక్సెల్ ఇవ్వండి అని చెప్తున్నాం. జస్ట్ సెకండ్, జస్ట్ సెకండ్. ఓకే, రైట్. ఇది ప్యాడింగ్. టెక్స్ట్ అలైన్, లెఫ్ట్ అలైన్ చేయమని చెప్తున్నా. టేబుల్ హెడర్ లో టెక్స్ట్ ని లెఫ్ట్ అలైన్. ఇవి డిఫరెంట్ స్టైల్స్ ఐ హావ్ యూజ్డ్. ఓకే, సో ఇప్పుడు టేబుల్ ఇప్పుడు ఎట్లా ఉంది లుక్, జస్ట్ రీఫ్రెష్ చేసి చూద్దాం. చూడండి. సో నేను ఏం చేసిన, 1 పిక్సెల్ రెడ్ కలర్ ఇచ్చాను కాబట్టి ఇట్లా రెడ్ కలర్ వచ్చింది. అండ్ ఇవి టెక్స్ట్ ని లెఫ్ట్ అలైన్ పెట్టిన, సో లెఫ్ట్ అలైన్ వచ్చింది. ఇంతకుముందు ఐడి అనేది ఇక్కడ సెంటర్ అలైన్ వచ్చింది కదా, సో అట్లా. సో ఇది క్యాప్షన్, రైట్. సో దీన్ని ఇంకా మాడిఫై చేసి చూద్దాం ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి. జస్ట్ రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొడితే ఇక్కడ మనకు మార్జిన్, బాడీలో మార్జిన్ 8 పిక్సెల్ ఉంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ప్యాడింగ్ అంటే ఇది కంటెంట్ అనుకోండి. ఈ కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో ఉండేది ప్యాడింగ్, ఇది బార్డర్. సో ఈ బార్డర్ కి బయట కంటెంట్ కి వచ్చేది మధ్యలో అవుటర్ సైడ్ వచ్చేది మార్జిన్. సో ఇది మార్జిన్ 8 పిక్సెల్. ఓకే, ఇది బార్డర్ రెడ్ కలర్ లో ఉంది. ఇది ప్యాడింగ్ అంటే సెల్ కంటెంట్ కి, అంటే 9:4 ఉంది కదా, ఈ 9:4 అనేది సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. సో ఇది, సో అక్కడ హైలైట్ అయింది చూడండి, ప్యాడింగ్. సో ఇది కంటెంట్, ఈ కలర్ లో ఉన్నది కంటెంట్, ఈ బయట వచ్చింది ప్యాడింగ్. 15 పిక్సెల్ ఇచ్చాం మనం. ఇక్కడ చూడండి, ప్యాడింగ్ 15 పిక్సెల్. దీన్ని మార్చి చూడండి, మారిస్తే ఇంకా ప్యాడింగ్ పెరుగుతుంది కదా, 36 పిక్సెల్ ఇచ్చాం. సో ఒక పర్టికులర్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ఈ ఆప్షన్ ఇక్కడ టాప్ లో. ఓకే, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడితే చూడండి, ఇక్కడ 36 పిక్సెల్ ఉంది. 10 పిక్సెల్ చేస్తే తగ్గింది, రైట్. సో బార్డర్ కలర్ రెడ్ ఉంది. జస్ట్ అండర్స్టాండింగ్ పర్పస్ అది నేను ఇచ్చాను కదా. సో వేరే కలర్ పడింది, బిస్క్యూ బ్లాక్, బ్లూ వైలెట్, ఇట్లా. పైన టేబుల్ స్టైల్ మారుతుంది. స్కై బ్లూ, రైట్. 1 పిక్సెల్ ఉంది, నేను 2 పిక్సెల్ చేసుకోవచ్చు. మన ఇష్టం, ఇక్కడే టెస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. మీకు స్టైల్ రాసి, బేసిక్ స్టైల్ రాసి దాన్ని ఇక్కడ మార్చుకోవచ్చు. ఓకే, కంటెంట్ ఇప్పుడు లెఫ్ట్ అలైన్ ఉంది, నేను రైట్ అలైన్. సో అలైన్మెంట్ మార్చాలనుకోండి, టీడీ కదా, ఎక్కడ రాసాను మరి, సరే ఇక్కడ చూద్దాం. టేబుల్ హెడర్ లో అలైన్, ఐటమ్స్, టెక్స్ట్ కదా. సో లెఫ్ట్ ఉంది, రైట్ చేస్తుంది. చూడండి, ఇది ఓన్లీ టీహెచ్ ఉన్నట్టుంది. ఓకే, ఇది టీహెచ్ ఉంది. సో టేబుల్ టెక్స్ట్ ని, హెడర్ ని రైట్ అలైన్ చేసాం. అట్లా మిగతా కంటెంట్ గిట్ట డిఫైన్ చేయొచ్చు, రైట్. సో దీస్ ఆర్ బేసిక్ ప్రాపర్టీస్ అండ్ CSS styles related to a table.
ఓకే, ఇది బేసిక్ టేబుల్ ఎగ్జాంపుల్. సో విడ్త్ అంటే స్టైల్ అట్రిబ్యూట్ తో విడ్త్ అనే ప్రాపర్టీ చూసాము, రైట్. ప్యాడింగ్ అంటే ఏంటి, టెక్స్ట్ అలైన్, బోర్డర్. ఇది బేసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ టేబుల్. ఓకే, ఇంకొక బార్డర్ స్పేసింగ్ ట్రై చేద్దాం ఒకసారి. చూడండి, బార్డర్ కి మధ్య స్పేసింగ్ ఇవ్వడానికి బార్డర్ స్పేసింగ్, రైట్. బార్డర్ స్పేసింగ్ 8 పిక్సెల్ వచ్చింది. ఇక్కడ 8 పిక్సెల్ ఇచ్చాం కాబట్టి బార్డర్ కి మధ్యలో స్పేసింగ్. జస్ట్ అది టెస్ట్ చేద్దాం, వేరే వాల్యూస్ మార్చి, రైట్. సెలెక్ట్ చేసుకుంటున్న బార్డర్ స్పేసింగ్ 8 పిక్సెల్ ఉంది. సో తగ్గిస్తున్నాను చూడండి, బార్డర్ మిక్స్ అయిపోతుంది. తగ్గించిన 0 పిక్సెల్ ఉంటే రెండు బార్డర్స్ ఎడ్జ్ ఈ ఎడ్జ్ కలిపి ఒక్కదాని మీద వస్తున్నాయి. 1 పిక్సెల్, 2 పిక్సెల్, 3 పిక్సెల్, 4 పిక్సెల్, ఇట్లా ఆ బార్డర్ మధ్యలో స్పేస్ గిట ఇవ్వచ్చు. సో 4 కార్నర్స్ లో ఆ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది, రైట్. దిస్ ఈస్ అబౌట్ ఫ్యూ ప్రాపర్టీస్ ఆఫ్ టేబుల్స్. ఓకే, నెక్స్ట్ కాల్ స్పాన్, రో స్పాన్ అని చూసాం, రైట్. ఆ ఎగ్జాంపుల్ గిట చూద్దాం. సో ఫస్ట్ కాల్ స్పాన్ తో చూద్దాం. కాల్ స్పాన్ లో ఎట్లా రాస్తాం కోడ్. సో ఫస్ట్ దీన్ని రన్ చేసి చూపిస్తా, తర్వాత మీకు ఆ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో ఇది ఇక్కడ చూడండి ఇప్పుడు. సో ఇక్కడ ఈ 3 కాలమ్స్ ఉన్నాయి. ఈ 3 కాలమ్స్ ని ఒక కాలం కింద చేసాం, రైట్. ఈ 3 కాలమ్స్ ని ఒక రో, ఆ రోలో ఈ 3 కాలమ్స్ ని మిక్స్ చేసాము. ఈ కాలం యాస్టీస్ గా ఉంది. ఇక్కడ చూస్తే ఈ 3 కాలమ్స్ 2 కాలమ్స్ అయ్యాయి. ఇక్కడ చూస్తే ఈ 3 కాలమ్స్ అన్ని కలిపి ఒకటి అయ్యాయి. సో ఇట్లా కాల్స్ ఒక కాలం ని స్ప్లిట్ చేయడానికి ఆర్ టు మేక్ ఇట్ యాజ్ వన్ బ్లాక్ ఆర్ వన్ సెల్, సో కాల్ స్పాన్ వాడతాం, రైట్. సో ఇక్కడ చూస్తే, సో ఫస్ట్ టేబుల్ ట్యాగ్, దానికి ఒక క్యాప్షన్ ఇచ్చాము. సైడ్ బై సైడ్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది, రైట్. నెక్స్ట్ టిఆర్, టేబుల్ రో, హెడర్, ఐటమ్ డిస్క్రిప్షన్, క్వాంటిటీ, ఎట్ సింబల్, ప్రైస్. సో నెక్స్ట్ టిఆర్ లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది కాబట్టి టీడీ అని డిఫైన్ చేసాం. అట్లా 3 సార్లు మూడు రోస్ ఉన్నాయి కాబట్టి 3 రోస్ ని డిఫైన్ చేసాం. 1 2 3, రైట్. ఇక్కడ వరకు నో ఇష్యూ. నెక్స్ట్ ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ టిఆర్. సో ఇక్కడ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఏం చేయమంటున్నాం, 3 కాలమ్స్ అని స్పెసిఫై చేసాం. టీహెచ్, టేబుల్ హెడర్ కింద తీసుకున్నాం ఇక్కడ, ఎందుకంటే సబ్ టోటల్ కాబట్టి. సో ఈ టేబుల్ హెడర్, లేదు అంటే టీడీ తీసుకున్నా నో ప్రాబ్లం, నార్మల్ ఈ కలర్ ఈ ఫాంట్ లో వచ్చేస్తుంది, బోల్డ్ అవ్వదు అన్నట్టు, రైట్. సో టేబుల్ టీడీ ఆర్ టీహెచ్ ఏదైనా తీసుకోవచ్చు. కాల్ స్పాన్ 3 కాలమ్స్ ని తీసుకుంటున్నా, ఒక రోకి ఒక సెల్ కింద 3 కాలమ్స్ ని ఒక సెల్ కింద తీసుకుంటున్నా. చూడండి 1 2 3. సో ఈ 3 కాలమ్స్ అనేది ఒక సెల్ అవుతుంది. టీడీ టీహెచ్ అంటే ఒక సెల్ కదా, సో అది. నెక్స్ట్ ఇంకొక సెల్ కి డేటా డిస్ప్లే చేయాలి కాబట్టి ఇంకో సెల్ టీడీ రాశాను. మొత్తం ఓవరాల్ గా మనకి ఎన్ని ఉన్నాయి, 4 సెల్స్ ఉన్నాయి, రైట్. 4 సెల్స్ లో 3 సెల్స్ ని ఒక సెల్ కింద, ఇంకొక సెల్ ని సపరేట్. సో అందుకే కాల్ స్పాన్ 3 అని పెట్టాను. నెక్స్ట్ 2 సెల్స్ కావాలి. ఇక్కడ ఓవరాల్ మొత్తం ఎన్ని కావాలి నాకు, 4 సెల్స్ ఉన్నాయి. 4 సెల్స్ లో 3 సెల్స్ గా నాకు కావాలి కాబట్టి ఈ 2 సెల్స్ ఒక సెల్ కింద చేస్తా కాబట్టి కాల్ స్పాన్ 2 అని పెట్టాను. ఇది కాల్ స్పాన్ 2. ఓకే, సో కాల్ స్పాన్ 2 కాబట్టి రెండు కాలమ్స్ ని ఒక సెల్ కింద, రెండు కాలమ్ సెల్స్ ని ఒక సెల్ చేసింది. నెక్స్ట్ సెల్ లో 7% అని డిస్ప్లే చేశా, రైట్. నెక్స్ట్ సెల్ లో 42.76, రైట్. నెక్స్ట్ 3 సెల్స్ ని ఒక సెల్ కింద చేయాలి, అందుకే కాల్ స్పాన్ 3 ఇచ్చా. అంటే 3 సెల్స్ ని ఒక సెల్ కింద కన్సిడర్ చేస్తుంది. 3 సెల్స్ ని ఒక సెల్ కింద కన్సిడర్ చేసాం. ఇంకో 4వ సెల్ ఉంది కదా, దాంట్లో వాల్యూ డిస్ప్లే చేసాం. ఇది కాల్ స్పాన్. సో టు డివైడ్ columns into one cell, we use call span.
కాలమ్స్ ఇంటూ వన్ సెల్. సో కాల్ స్పాన్, ఆ కాల్ స్పాన్ నంబర్ స్పెసిఫై చేస్తే అన్ని రోస్ మనకు కాల్ స్పాన్ అనేది డిఫైన్. ఒక టెస్ట్ చేద్దాం. నేను ఇక్కడ 3 సెల్స్ ని ఒక టీడీ కింద ఇచ్చాను. 3 సెల్స్ ని ఒక సెల్ కింద ఇంకొక సెల్ వాల్యూ డిస్ప్లే చేశా, రైట్? ఇక్కడ సో బై మిస్టేక్ గా నేను టీడీ ఇచ్చాను అనుకో, ఏమవుతుందో చూద్దాం. సో 4 సెల్స్ ఉన్నాయి కదా అని 4 సెల్స్ లో జనరల్ గా 4 వాల్యూస్ ఇచ్చి చూస్తుంది. ఎట్లా వస్తుందో చూద్దాం జస్ట్. సో ఓవరాల్ గా 4 సెల్స్ ఉన్నాయి నా టేబుల్లో అని చెప్పి 4 కాలమ్స్ ఉన్నాయి కదా, 4 కాల్ స్పాన్ మెన్షన్ చేసిన, బట్ స్టిల్ టీడీస్ ఇస్తున్నా. ఏం జరుగుతుంది అని జస్ట్ టెస్ట్ చేయడానికి, రైట్? చూడండి. సో ఆ 2 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చాను కదా, అవి గిట్ట డిస్ప్లే చేసింది. అంటే స్ట్రిక్ట్ చెక్ ఉండదు అన్నట్టు ఇక్కడ. సో ఖచ్చితంగా 4 ఇచ్చావు కదా, 4 డిఫైన్ చేయని చెప్పట్లేదు. అది మనమే హ్యాండిల్ చేసుకోవాలి. సో ఆ కాల్ స్పాన్ చేసినప్పుడు ఇది ఒక జాగ్రత్త తీసుకోవాలి మనం, రైట్? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ కాల్ స్పాన్. ఎనీ డౌట్స్ హియర్? టేబుల్ లో కానీ కాల్ స్పాన్ లో కానీ. సో స్టైల్స్ ఇక్కడ డిఫైన్ చేసాం. బార్డర్ 1 కలర్, 1 పిక్సెల్, సాలిడ్ బ్లాక్, కొలాప్స్ టైప్, ప్యాడింగ్ 15, టెక్స్ట్ అలైన్ లెఫ్ట్, బార్డర్ బాటమ్ ఇది ఒక కలర్ ఇచ్చాను, టీహెచ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫైర్ బ్రిక్ ఇచ్చాము, సమ్ టెక్స్ట్ కలర్ వైట్ ఇచ్చాము, రైట్? ఫైర్ బ్రిక్ టెక్స్ట్ కలర్ వైట్. ఓకే, ఇది 1 పిక్సెల్ సాలిడ్. జస్ట్ ఒకసారి మనం ఇన్స్పెక్ట్ చేసి చూద్దాం ఏమేమి మార్చొచ్చు, ఎట్లా వస్తుందని. సో చూడండి ఇక్కడ బార్డర్, ప్యాడింగ్ అంటే అక్కడ హైలైట్ అయింది చూడండి, 17.99 అనేది హైలైట్ అయింది. సో బార్డర్కి వెళ్తే మాకు బార్డర్ వేరే కలర్ లో వచ్చింది. మీరు క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే బార్డర్ ఇప్పుడు వేరే కలర్ లో ఉంది. సో ఇప్పుడు ప్యాడింగ్ హైలైట్ అయింది, ఇప్పుడు బార్డర్ వేరే కలర్ లో హైలైట్ అయింది. ఓకే, సో ఇట్లా ఇన్స్పెక్ట్ చేసి చూసుకోవచ్చు. జస్ట్ అక్కడ బార్డర్ కలర్ ని మార్చాను, బట్ వాల్యూ లేనట్టుంది. గ్రీన్ ఇస్తాను. ఏదో స్టైల్ ఓవర్ రైడ్ అయిపోతుంది, మేబీ ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. చూడండి గ్రీన్ కలర్ లో వచ్చింది. ఇప్పుడు టు సీ ద డిఫరెన్స్ లెట్ మీ చేంజ్ ఇట్. క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే కనబడుతుంది, బట్ ఐ చేంజ్ ఇట్ అగైన్. ఏమిద్దాం, బ్లూ ఇచ్చేద్దామా? రైట్, ఇప్పుడు చూడండి సైజ్ పెంచుతాం. అర్థమైంది కదా? సో ఇప్పుడు ఇక్కడ చూసుకోండి బార్డర్, ఒక నిమిషం. సో ఇప్పుడు అక్కడ బార్డర్ మీరు సెలెక్ట్ చేస్తే అక్కడ అర్థమైపోతుంది చూడండి, బార్డర్ 49.99 బార్డర్ చుట్టూ వచ్చింది, అంటే బార్డర్ హైలైట్ చేసిన అని. సో ఇప్పుడు ప్యాడింగ్ హైలైట్ చేసిన. సో ఇది ఇట్లా ఇన్స్పెక్ట్ చేసి స్టైల్స్ డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఎర్రర్స్ వచ్చినప్పుడు అట్లా చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డిజైనర్స్ చూస్తుంటారు ఇది జనరల్ గా. సేవ్ చేయలేదని, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ కాల్ స్పాన్. ఎనీ డౌట్స్ హియర్? కాల్ స్పాన్ ఏం చేస్తుంది, కాలమ్స్ ని ఒక సెల్ కింద ఎన్ని కాలమ్స్ అని స్పెసిఫై చేస్తామో అన్ని కాలమ్స్ కలిపి ఒక సెల్ లాగా చేస్తుంది. కాల్ స్పాన్ 3 అని ఇచ్చా, 3 కాలమ్స్ ని, ఇక్కడ 3 కాలమ్స్ ని ఒక సెల్ కింద చేసింది. 2 ఇస్తే 2 కాలమ్స్ ని ఒక సెల్ కింద చేసుకుంది, రైట్? దిస్ ఈజ్ అబౌట్ కాల్ స్పాన్. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్ హియర్? I hope no doubt. నెక్స్ట్ రో స్పాన్. సో రో స్పాన్ ఏం చేస్తుంది, ఒక రోని ఎన్ని రోస్ కింద డివైడ్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇది ఒక రో, ఇది ఒక రో, ఈ రోని రెండు రోస్ కింద మళ్ళీ ఇంటర్నల్ గా డివైడ్ చేసాం. సో ఈ కాలంలోనే 2 రోస్ వచ్చాయి, కానీ ఇక్కడ చూడండి అట్లా. ఓకే, ఈ రోలో 2 రోస్, ఈ రోలో 2 రోస్, ఇట్లా రావడానికి రో స్పాన్ వాడతాం. ఇది క్యాప్షన్ ట్యాగ్. సో దీనికి ఒక స్టైలింగ్ ఇచ్చాను, జస్ట్ మనం ఎగ్జాంపుల్ చూసి, రైట్? సో టేబుల్ ఫస్ట్,
చూడండి టేబుల్. నెక్స్ట్ ఏం చేసాము, టేబుల్ రో. ఫస్ట్ హెడర్ లో ఫస్ట్ రెండిట్లలో ఏమీ లేదు. నెక్స్ట్ బాబ్ అలైస్ అని పెట్టాను, బాబ్ అలైస్. మొత్తం ఓవరాల్ గా 4 కాలమ్స్, రోస్ ఎన్నైనా డిఫైన్ చేసుకోవచ్చు. సో 4 కాలమ్స్ లో రెండింటికి హెడ్డింగ్ లేదు, రెండింటికి హెడ్డింగ్ ఇచ్చా బాబ్ అలైస్ అని, రైట్, బాబ్ అలైస్. నెక్స్ట్ టేబుల్ రోలో, ఈ రోలో, ఈ రోలో సో రోస్ టేబుల్ హెడర్ ఇక్కడ ఏం చేసాము, 2 రో స్పాన్ 2 అని మెన్షన్ చేసా. అంటే ఈ రో అనేది, ఈ ఫేవరెట్స్ అనేది, ఈ రో ఉంటుంది కదా, ఈ రోని 2 రోస్ కింద డివైడ్ చేస్తుంది, రో స్పాన్ 2 అని పెడితే. సో ఇప్పుడు టిఆర్ వచ్చింది కదా, ఈ టిఆర్ లో టిహెచ్ ఫస్ట్ హెడర్ లో 2 రోస్ అని చెప్పాను. సో 2 రోస్ వచ్చాయి. ఫేవరెట్ అనేది 2 రోస్ కింద డివైడ్ అయింది. సో టిహెచ్ కలర్ బ్లూ అని ఇచ్చాం, పర్పుల్ అని ఇచ్చాం. సో ఈ కాలం వాల్యూస్ ఇచ్చేసా. నెక్స్ట్ ఫ్లేవర్ బనానా చాక్లెట్, ఇట్లా, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక కొత్త ప్రాపర్టీ, టిఆర్ హోవర్ చేసినప్పుడు, అంటే ఒక రో మీద హోవర్ చేసినప్పుడు కలర్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో సెట్ చేశాను, హోవర్ చేసినప్పుడు కలర్ వస్తుంది, రైట్. టిఆర్ హోవర్. నెక్స్ట్ టిఆర్ nth చైల్డ్, అంటే ఈవెన్ నంబర్స్ వచ్చినప్పుడు ఈ కలర్ వస్తుంది, లైట్ క్యాన్. సో ఇవన్నీ స్టైల్స్, ఒకసారి చూడండి, డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. ఇక్కడ క్యాన్ కలర్ ఉంది కదా, రైట్. నెక్స్ట్ ఇక్కడ బార్డర్ కొలాప్స్, ప్యాడింగ్, టెక్స్ట్ అలైన్, బార్డర్ బాటమ్ 1 పిక్సెల్ సాలిడ్. టిఆర్ హోవర్ చేసినప్పుడు ఎల్లో కలర్ లో రా ఉంటున్నా. nth చైల్డ్ ఈవెన్ నంబర్, అంటే ఎన్ని రోస్ ఉంటాయో మనకు తెలియదు, అందుకే ఒక ప్రాపర్టీ ఉంది, nth చైల్డ్ ఈవెనా హార్డా. సో ఆ రో మీద హోవర్ చేసినప్పుడు, ఆర్ హోవర్ రాయలేదు, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ రాసిన కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ క్రాన్ వచ్చేసింది. ఇక్కడ హోవర్ ప్రాపర్టీ రాసిన ఓవర్ ఎల్లో వచ్చింది. టేబుల్ హెడర్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ వైలెట్, కలర్ వైట్, ఫాంట్ కలర్ వైట్, బ్లూ వైలెట్. ఇవన్నీ హెడర్స్ కాబట్టి టీహెచ్ కింద తీసుకున్నాం ఇవన్నీ. ఇక్కడ చూడండి టీహెచ్, అందుకే అవి ఏ కలర్ లో వచ్చాయి, బ్లూ వైలెట్ లో వచ్చాయి, రైట్. ఇది రో స్పాన్, రోని పర్టికులర్ రోని 2 రోస్ కింద డివైడ్ చేయడానికి, సబ్ హెడ్డింగ్స్ లాగా అన్నట్టు, ఆ రో డాటాకి సబ్ హెడ్డింగ్ లాగా డిఫైన్ చేయడానికి రో స్పాన్ వాడతాం. ఈ ఫేవరెట్ అనే రోని, టీ హెడర్ రో ఉంటుంది కదా, దీని తర్వాత 2 రోస్ ని ఇట్లా డిఫైన్ చేస్తాం. ఈ రోని 2 రోస్, ఈ రోలో 2 రోస్ వచ్చాయి, రైట్. ఒక రో కలర్, ఒక రో ఫ్లేవర్. రైట్. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, రోస్ పై ఒకసారి చూడండి. కాల్స్ పైన ఈజీగా అనిపిస్తుంది, కానీ రోస్ పైన కొంచెం డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే హెడ్డింగ్స్ ఇక్కడ డిఫైన్ అవుతాయి, టేబుల్ హెడర్స్ ఇటు సైడ్ గట్రా వస్తాయి. హెడ్డింగ్స్ పైనే రావాలని ఏం లేదు, ఈ సైడ్ గిట్ట డిఫైన్ చేయొచ్చు, అదే రోస్ పైన. సో ఇక్కడ ఒక స్టైల్ హోవర్ చేసినప్పుడు ఎల్లో స్టైల్లో రావడం, ఈవెన్ నంబర్స్ ఉన్న కాలమ్స్ కానీ హెడర్స్ కానీ ఒక కలర్ లో రావడం. ఇక్కడ ఒక స్టైల్ ఇచ్చాము, జస్ట్ ఇది తీసేసి చూస్తాను మీకు ఇంకా అర్థం కావడానికి, హోవర్ అర్థం కావడానికి. చూడండి ఇప్పుడు అన్ని ఫోర్ డాటా కాలమ్స్, డాటా రోస్ ఒకటే కలర్ లో ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం లేదు. నా హోవర్ చేసినప్పుడు, అన్నిటి మీద హోవర్ చేసినప్పుడు ఎల్లో వచ్చేస్తుంది, ఓకే. ఓన్లీ హోవర్ రాశాను కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ ఇంతకుముందు ఏముండే, nth చైల్డ్ ఈవెన్ నంబర్ ఉన్న టిఆర్ రో, ఈవెన్ నంబర్ లో ఉన్న రో కలర్ లైట్ క్యాన్ రావాలని చెప్పాను. ఇప్పుడు బ్లాక్ అని ఇస్తా, బ్యాక్గ్రౌండ్ కలర్ అని ఇచ్చాను కదా, సో బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ వస్తుంది. చూడండి, ఇది ఫస్ట్ రో, ఇది సెకండ్ రో, ఈవెన్ నంబర్ అని మెన్షన్ చేసే కదా, సెకండ్ రో బ్లాక్, థర్డ్ రో, ఫోర్త్ రో మళ్ళీ బ్లాక్, అట్లా. ఇక్కడ టెక్స్ట్ ఏం రావాలి నాకు, ఫాంట్ వైట్ కలర్ లో రావాలి కాబట్టి వైట్ అని ఇచ్చేస్తాను. చూడండి, సో ఆడ్ నంబర్ కు ఒక కలర్ పెడదాం.
మెరూన్ ఇస్తాం. ఓకే, చూడండి టిఆర్ టేబుల్ రో nth చైల్డ్ ఈవెన్ నంబర్ ఉన్న రో అయితే బ్లాక్ కలర్, ఆడ్ నంబర్ ఉన్న రో అయితే మెరూన్ కలర్. ఓకే, సో ఈ రెండు తీసేస్తే మీకు ఈజీగా హోవర్ చేసినప్పుడు రో మీద హోవర్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో రా అని చెప్పాను. ఓకే, రెండు తీసేసాను. జస్ట్ చూడండి ఇప్పుడు టేబుల్ రో మీద హోవర్ చేసినప్పుడే వస్తుంది, బయట హోవర్ చేస్తే ఎల్లో కలర్ రావట్లేదు, ఓన్లీ టేబుల్ రో మీద హోవర్ చేసినప్పుడే కలర్ వస్తుంది. చూడండి రైట్, ఇది. సో నేను ఎల్లో రావాలి, నాకు టెక్స్ట్ వేరే మారాలనుకోండి, కలర్ ఇచ్చేసి టెక్స్ట్ ఇప్పుడు నాకు ఎల్లో కాబట్టి పింక్ ఇద్దాము. పింక్ ఉందా లేదు కలర్, మెరూన్ బ్లూ ఇస్తాం. ఓకే, ఆ ఎల్లోలో వచ్చినప్పుడు బ్లూ కలర్ లో రావాలి. చూడండి ఎట్లా మనకు నచ్చిన విధంగా ఏదంటే అది డిఫైన్ చేసుకోవచ్చు. నేను ఫాంట్ కలర్ ఇంకా వేరే స్టైల్స్ ఏమున్నా కానీ ఆ హోవర్ చేసినప్పుడు మార్చుకోవచ్చు. జస్ట్ హోవర్ చేసి చూపిస్తాను, ఇక్కడ జస్ట్ ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను ఎట్లా ఉంటుంది. ఇక్కడ ఆ పర్టికులర్ ఎలిమెంట్స్ కున్న స్టైల్స్ అన్ని ఇక్కడ మనకు చూపిస్తుంది. రైట్, ఈ బనానా ఉందనుకోండి, దాని రిలేటెడ్ స్టైల్స్ అన్ని. ఓకే, సో ఇది దీన్ని సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని కూడా అంటాం. అవి ఎట్లా రాస్తారు అనేది నెక్స్ట్ స్లైడ్ లో చూద్దాం. రైట్, దిస్ ఈజ్ అబౌట్ రో స్పాన్, కాల్ స్పాన్. అర్థమైందా? మన డౌట్స్ ఉన్నాయా? అండ్ స్టైలింగ్ టేబుల్, ఎనీ డౌట్స్ హియర్? సో వి టాక్డ్ అబౌట్ టేబుల్, టీహెచ్ అంటే ఏంటి, టిఆర్ అంటే ఏంటి, టీడీ అంటే ఏంటి, కాల్ స్పాన్, రో స్పాన్, క్యాప్షన్ ట్యాగ్, సెల్ ప్యాడింగ్ అంటే చూసాం. రైట్, నెక్స్ట్ లిస్ట్స్, ఆర్డర్డ్ లిస్ట్స్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే మనకు బుల్లెట్స్, సారీ రిటర్న్ రాశాను, రివర్స్ లో రాశాను. ఒక్క నిమిషం. సో అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటే సమ్ ఇట్లా బుల్లెట్స్ వస్తాయి, రాంగ్ రాశాను. ఒక్క నిమిషం. రైట్, ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే నంబరింగ్ మనం డిఫైన్ చేయొచ్చు, పర్టికులర్ నంబర్ తో అవి ఎట్లా ఆర్డర్ అయ్యాయి అంటే నంబర్ 1 2 3, ఫస్ట్ 1 కాఫీ, 2 టీ, 3 మిల్క్, ఇట్లా వస్తాయి ఆర్డర్డ్ లిస్ట్ లో. అన్ఆర్డర్డ్ లిస్ట్ లో బుల్లెట్స్ కానీ, స్క్వేర్ కానీ, సర్కిల్ కానీ, బుల్లెట్ పాయింట్స్ లాగా మనకు వస్తాయి. ఆర్డర్డ్ లిస్ట్ డిఫైన్ చేయాలంటే యూఎల్ ట్యాగ్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఓఎల్ ట్యాగ్, ఓఎల్ ఆర్డర్డ్ లిస్ట్. యూఎల్ అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్, ఓఎల్ అంటే ఆర్డర్డ్ లిస్ట్. ఐటమ్ ఉంటుంది కదా, ఎల్ ఐటమ్, లిస్ట్ ఐటమ్, ఎల్ఐ ట్యాగ్. అన్ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ ఏంటి, యూఎల్. ఆర్డర్డ్ లిస్ట్ ట్యాగ్ ఏంటి, ఓఎల్. అందులో ఐటమ్ ని డిఫైన్ చేయాలంటే ఎల్ఐ, లిస్ట్ ఐటమ్. ఓకే, ఇట్లా రాస్తాం, యూఎల్ ఎల్ఐ 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 యూఎల్ క్లోజ్, ఓఎల్ ఎల్ఐ 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 ఓఎల్ క్లోజ్. ఓకే, ద లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్ లో ద లిస్ట్ ఐటమ్స్ విల్ బి మార్క్డ్ విత్ బుల్లెట్స్ బై డిఫాల్ట్. స్మాల్ బ్లాక్ సర్కిల్ ఉంటుంది కదా, అది బై డిఫాల్ట్ గా ఉంటుంది. దాన్ని మార్చాలనుకోండి, మనకు ఒక స్టైల్ అట్రిబ్యూట్ లో ఒక ప్రాపర్టీ ఉంది, లిస్ట్ స్టైల్ టైప్. అంటే ఏ టైప్ ఆఫ్ బుల్లెట్ పాయింట్ యూజ్ చేయాలి అంటే డిఎస్సి, డిస్క్ అని ఉంది కదా, ఇది బుల్లెట్, బై డిఫాల్ట్ వచ్చే బుల్లెట్ ని డిస్ప్లే చేస్తుంది. స్క్వేర్ కావాలంటే స్క్వేర్, సర్కిల్ లో రావాలంటే సర్కిల్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్ లో వస్తే ఏమేం బై డిఫాల్ట్ ఇవి నంబర్స్ తో మార్క్ అయి ఉంటాయి. ఆ మార్కింగ్ మార్చాలి అంటే 1 2 3 లో డిస్ప్లే చేయొచ్చు, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, స్మాల్ ఏ క్యాపిటల్ ఏ,
ఇట్లా రావచ్చు. రోమన్ నంబర్స్ IMN అట్లా రావచ్చు. క్యాపిటల్ లెటర్స్ లో, స్మాల్ లెటర్స్ లో 1 2 3 గిట రావచ్చు. సో ఇది ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ కి డిఫరెన్స్. చిన్న ఎగ్జాంపుల్ చేసి చూద్దాం. ఓకే, జస్ట్ ఇది ఒకటి కాపీ చేసి చూపిస్తాను. సేవ్ as list example .html. ఓకే, సో ఇప్పుడు ఇది జస్ట్ రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. లిస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కాఫీ, టీ, మిల్క్ మనం 3 ఇచ్చాము. ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్, అందుకే సర్కిల్ బుల్లెట్ పాయింట్ లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని నేను మార్చాలి, టైప్ మార్చాలి కదా. సో అది ఇట్లా కాపీ చేస్తాను. సో దీన్ని మార్చాలంటే ఏమనుకున్నాం, లిస్ట్ టైప్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా డిస్క్రిప్షన్ డిస్క్ అని ఉంది కదా. డిస్క్ అంటే ఇప్పుడు వచ్చింది ఇది నేను స్క్వేర్ టైప్ లో రావాలనుకో, స్క్వేర్ అని ఇస్తా. ఓకే, సేవ్ చేసా. చూడండి స్క్వేర్ టైప్ లో వచ్చింది. సర్కిల్ రావాలనుకో, సర్కిల్. ఓకే, 3 ఇచ్చి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సింపుల్ జస్ట్ అర్థం కావడం కోసం. ఓకే, ఫస్ట్ DESC డిఫాల్ట్ అది సర్కిల్, స్క్వేర్, నన్, వితౌట్ ఏది లేకుండా. చూడండి ఒక్కొక్క దానికి డిఫరెన్స్. సో ఫస్ట్ ఇది బుల్లెట్ టైప్ లో ఉంది, DESC అది వస్తుంది. నెక్స్ట్ సర్కిల్, తర్వాత స్క్వేర్. నాకు ఏది వద్దు, జస్ట్ లిస్ట్ డిస్ప్లే అవ్వాలంటే అది నన్ను ఇచ్చేస్తే లాస్ట్. ఓకే, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్డ్ లిస్ట్ అంటే ఏంటి, జస్ట్ దీన్ని ఆర్డర్డ్ OL అని చేద్దాం. అంటే సింపుల్ డిఫరెన్స్ ఇంతే, OL LI సేమ్ కాబట్టి OL అని ఉంది. ఇది తీసేస్తాయి, ఈ స్టైల్లో ఇది లేదు కదా. ఓకే, సింపుల్ గా OL LI OL అంతే కదా. రైట్, చూడండి బై డిఫాల్ట్ 1 2 3 నంబర్స్ వస్తాయి. సో నేను ఇది వద్దు అనుకుంటే దాన్ని డిఫాల్ట్ స్ట్రక్చర్ ని మార్చాలంటే ఏం చేయాలి, టైప్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది మనకి. టైప్, ఈ టైప్ లో OL ట్యాగ్ లో టైప్ ఆ మార్కర్ ని మార్చాలి. 1 2 3 కాకుండా ABCD, క్యాపిటల్ ABCD ఇవ్వాలంటే ఇవ్వచ్చు, స్మాల్ ABCD ఇవ్వచ్చు, అప్పర్ కేస్ రోమన్ నంబర్స్ ఇవ్వచ్చు, లోవర్ కేస్ రోమన్ నంబర్స్ ఇవ్వచ్చు. ఒక్కొక్క దానికి టైప్ ఇచ్చి చూద్దాం. రైట్, ఫస్ట్ సెకండ్ క్యాపిటల్ A, తర్వాత స్మాల్ a, తర్వాత క్యాపిటల్ I, తర్వాత స్మాల్ I. ఓకే, సేవ్ చేశాను, రీలోడ్ చేస్తాను. చూడండి ఫస్ట్ ఇది 1 2 3లు, తర్వాత అది ABCDలు, క్యాపిటల్ ABC, నెక్స్ట్ స్మాల్ ABC, నెక్స్ట్ రోమన్ నంబర్స్ 1 2 3 ఇన్ అప్పర్ కేస్ అండ్ ఇన్ రోమన్ నంబర్స్ ఇన్ లోవర్ కేస్. దిస్ ఈస్ అబౌట్ ఆర్డర్డ్ లిస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్. నెస్టెడ్ లిస్ట్ గిట వాడచ్చు, అంటే ఒక లిస్ట్ లో ఇంకొక లిస్ట్ రాయొచ్చు. సో ఫస్ట్ 1 2 3లు ఉన్నాయి కదా. సో చెప్పండి ఇందులో టైప్స్, టీలో టైప్స్ చెప్పండి. ఇందులో అన్ఆర్డర్డ్ లిస్ట్ పెడతా. ఇప్పుడు ఇది ఆర్డర్డ్ లిస్ట్, ఇందులో అన్ఆర్డర్డ్ లిస్ట్ పెట్టి చూపిస్తా. ఓకే, లైక్ ఇందులో LI. ఓకే, సింపుల్ ఇంతే ఇంకా. సో జింజర్ టీ,
ginger tea, lemon tea, li, lemon tea, li foods. ఇంకొకటి చెప్పండి. ఏంటి మసాలా టీ, గ్రీన్ టీ, ఎస్, రైట్. చూడండి ఇది ఆర్డర్డ్ లిస్ట్ ఫస్ట్. సరే ఈజీగా అర్థం కావడం కోసం ఇంకా ఏబిసి ఇచ్చా టైప్. ఓకే, టైప్ ఏబిసిలలో డిస్ప్లే చేస్తే లిస్ట్ ఐటమ్స్ ని ఏబిసిలలో, అందులో టీలో మళ్ళీ టైప్స్ ని అన్ఆర్డర్డ్ లిస్ట్ ఇచ్చాను, వాటికి బై డిఫాల్ట్ గా బుల్లెట్ వస్తుంది. ఓకే, చూద్దాం ఇప్పుడు. చూడండి ఏబిసి, ఇవి బేసిక్ ఫస్ట్ టాప్ లెవెల్ ఎలిమెంట్స్, ఆర్డర్డ్ లిస్ట్ లో ఉన్న టాప్ లెవెల్ ఎలిమెంట్స్. అందులో టీలో టైప్స్ ఉన్నాయి కదా, జింజర్ టీ, లెమన్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ, ఇవి అన్ఆర్డర్డ్ లిస్ట్ డిస్ప్లే చేశారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని గిట మార్చుకోవచ్చు, ఇక్కడ గిట మళ్ళీ మార్చుకోవచ్చు. ఇన్ కేసు మీకు వేరే సర్కిల్ కావాలనుకుంటే ఇక్కడ స్పెసిఫై చేయొచ్చు. ఓకే, సర్కిల్ వచ్చింది. రైట్, స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్ మార్చుకో, డిఫరెన్స్ మీకు అర్థం కావాలంటే. స్క్వేర్ ఆర్డర్డ్ లిస్ట్ లో అన్ఆర్డర్డ్ లిస్ట్ వాడినా, ఆర్డర్ లిస్ట్ లో ఆర్డర్ లిస్ట్ కూడా వాడచ్చు. సింపుల్ గా దీన్ని మళ్ళీ ఆర్డర్ లిస్ట్ చేస్తాం, ఆర్డర్ లిస్ట్ చేస్తున్నా దీన్ని, ఆర్డర్ లిస్ట్. సారీ, నెక్స్ట్ టైప్ ఇక్కడ, అక్కడ క్యాపిటల్ ఏబిసి ఇచ్చా కదా, ఇక్కడ స్మాల్ ఇచ్చి చూస్తాం. ఎట్లయినా వాడుకోవచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. సో సబ్ ఐటమ్స్ కి స్మాల్ లెటర్స్ లో, టాప్ ఐటమ్స్ కి క్యాపిటల్ లెటర్స్ లో. రైట్, చూడండి క్యాపిటల్ ఏబిసిలు, స్మాల్ ఏబిసిడీలు. రైట్, సో ఆర్డర్ లిస్ట్ లో ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ లో అన్ఆర్డర్ లిస్ట్ చూసాము. అట్లా ఎగ్జాంపుల్స్, నెస్టెడ్ లిస్ట్ ఎట్లయినా వాడుకో. ఇప్పుడు జింజర్ టీ, ఓకే, లెమన్ టీలో ఇంకొక లిస్ట్ డిఫైన్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, ఆర్డర్ లిస్ట్ వాడతా, నో ప్రాబ్లం, ఏదైనా వాడచ్చు. ఆర్డర్ లిస్ట్, సో ఇందులో ఎల్ఐ, సో ఎల్ఐ, రైట్, ఎల్ఐ. సో ఒకటి స్పెషల్ టీ అని, నార్మల్ టీ అని పెడతా, జస్ట్ లెమన్ లో, ఆర్ డబల్ లెమన్, సింగిల్ లెమన్. ఓకే, అంటే నెస్టెడ్ లిస్ట్ లో నెస్టెడ్ లిస్ట్, నెస్టెడ్ లో ఇంకొక లిస్ట్. ఫస్ట్ కాఫీ టీ, కూల్ డ్రింక్స్ టైప్, కాఫీ, టీ, మిల్క్. టీలో మళ్ళీ టైప్స్ జింజర్, లెమన్, మసాలా, గ్రీన్. మళ్ళీ లెమన్ లో ఒక టైప్, డబల్ లెమన్, సింగిల్ లెమన్, ఏదో అట్లా పెట్టాను జస్ట్. ఓకే, చూడండి. సో బై డిఫాల్ట్ టైప్ స్పెసిఫై చేయలేదు కాబట్టి 1, 2 అని వచ్చింది. కాఫీ టీ, టీలో టైప్స్ జింజర్ టీ, లెమన్ టీ, మసాలా టీ, గ్రీన్ టీ. మళ్ళీ లెమన్ టీలో టైప్స్ డబుల్ లెమన్, సింగిల్ లెమన్, అట్లా. ఓకే, ఇది లిస్ట్స్, ఆర్డర్డ్ లిస్ట్, అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ కలర్స్ అవన్నీ ఇంకెట్లా సెట్ చేయొచ్చు అనేది అది ఒకసారి చూడండి. అట్లా, సో దీన్నే నావిగేషన్ మెనూ గిట రాయొచ్చు, స్టైల్ అసైన్ చేస్తే సరిపోతుంది అంతే. నావిగేషన్ మెనూ జస్ట్ స్టైలింగ్ ఇచ్చి మార్చాడు, కిందికి మీదికి వచ్చేది కాకుండా. సో ఇట్లా యుఎల్, ఎల్ఐ, 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 బట్ స్టైల్ వల్ల మీకు అలైన్మెంట్ ఫ్లోట్ లెఫ్ట్ అని పెట్టాడు కదా, అందుకే ఇట్లా వచ్చు. అండ్ యుఎల్ లిస్ట్ స్టైల్ టైప్ నన్ను ఇచ్చాడు, ఇట్లా డిఫరెంట్ స్టైల్స్ వల్ల ఈ లుక్ వచ్చింది. ఇట్లా గిట్ట డిఫైన్ చేయొచ్చు, ఇట్లే కాకుండా ఇట్లా గిట్ట డిఫైన్ చేయొచ్చు. ఓకే, ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్, నెక్స్ట్ సిఎస్ఎస్. ఇంతసేపు మనం స్టైలింగ్ గురించి మాట్లాడాం కదా, ఈ స్టైలింగ్ ని క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటాం. ఒక సపరేట్ ఫైల్లో రాసి ఆ ఫైల్ ని మన HTML లో రిఫర్ చేస్తే. ఓకే, ఇంకా ఉంది, లెఫ్ట్ అవ్వకండి. I can see only 4 members now. Okay,
క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటే ఏంటి? మన లేఅవుట్, వెబ్ పేజ్ లేఅవుట్ ని ఫార్మాట్ చేయడానికి విత్ డిఫరెంట్ కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్స్, బార్డర్స్, మార్జిన్స్, ప్యాడింగ్స్, ఇమేజెస్, ఇవన్నీ డిఫైన్ చేయడానికి సిఎస్ఎస్ ని వాడతాము. సో వీ కెన్ చేంజ్ ది ఎంటైర్ లుక్ ఆఫ్ అవర్ పేజ్. వీ కెన్ చేంజ్ ది ఎంటైర్ లేఅవుట్ ఫార్మాటింగ్ విత్ సిఎస్ఎస్. ఓకే, వీటిని సపరేట్ ఒక ఫైల్లో రాసి దాన్ని రిఫర్ చేస్తే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అంటారు. క్యాస్కేడింగ్ ఎందుకు అంటే మల్టిపుల్ లెవెల్స్ లో స్టైల్స్ డిఫైన్ అయి ఉంటాయి. అంటే ఓవర్ రైడ్ చేసుకుంటూ రాస్తాం కాబట్టి పేరు క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ అని వచ్చింది. ఈజ్ యూజ్డ్ టు ఫార్మాట్ ది లేఅవుట్ ఆఫ్ ది వెబ్ పేజ్. సో ఈ సిఎస్ఎస్ ని, మనం రాసే సిఎస్ఎస్ ని 3 వేస్ లో యూజ్ చేయొచ్చు. ఒకటి ఇన్లైన్, ఆ లైన్ లోనే రాయొచ్చు. ఇప్పుడు టేబుల్ స్టైల్ విడ్త్, టేబుల్ అని చెప్పి విడ్త్ 100% అని ఇచ్చాం, 80% అని ఇచ్చాను స్టైల్ ట్యాగ్ తోటి, స్టైల్ అట్రిబ్యూట్ తోటి, రైట్? అట్లా రాయొచ్చు. ఇన్లైన్ అంటే మన ట్యాగ్ లోనే రాస్తే దాన్ని ఇన్లైన్ స్టైల్ అంటాం. ఇంటర్నల్, ఇంటర్నల్ అంటే ఫైల్ మొత్తానికి కలిపి హెడ్ సెక్షన్ లో రాస్తే, ఇది గిట చూసాం మనం. స్టైల్ అనే ట్యాగ్ యూజ్ చేసి హెడ్ సెక్షన్ లో రాస్తే దాన్ని ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటాం, ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటాం. ఎక్స్టర్నల్ సపరేట్ ఫైల్ లో రాసి ఆ ఫైల్ రిఫరెన్స్ ఇస్తే, లింక్ అనే ఎలిమెంట్ తోటి రిఫరెన్స్ ఇస్తే దాన్ని ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ అంటాం. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఫైల్ అని, ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ ఫైల్ అని అంటాం. ఎక్కువగా యూజ్ చేసేది ఇది. సో ఇది బెస్ట్ వే టు ఆర్గనైజ్ అవర్ స్టైల్స్. సో ఈ రెండు అవాయిడ్ చేయాలి, మాక్సిమం యూజ్ చేయొద్దు. ఓకే, ఇన్లైన్ స్టైల్స్ అసలే రాయొద్దు, మెయింటెనెన్స్ ఈజీ అవ్వదు. అంటే కోడ్ రాసినప్పుడు ఈచ్ అన్నిటికీ ఒక దగ్గర ఉంటే మార్చాలనుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకే ఒక ఫైల్లో డిఫైన్ చేసుకొని ఆ స్టైల్స్ ని వాడతాం. ఇన్లైన్ స్టైల్ అనుకోండి, ఈచ్ పేజ్ విజిట్ చేస్తూ మళ్ళీ మార్చాలన్నప్పుడు ఈచ్ పేజ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ అయినా ఈచ్ పేజ్ విజిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని అవాయిడ్ చేయాలి. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక ఎక్స్టర్నల్ ఫైల్లో రాసి ఆ ఫైల్ ని లింక్ ఇవ్వాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. స్టైల్ షీట్ అంటే ఏం చేస్తుంది? డిఫరెంట్ ప్రాపర్టీస్ కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ని సెట్ చేస్తుంది, రైట్? సో ఏమేం మార్చొచ్చో ఒకసారి చూద్దాం. యూ కెన్ కంట్రోల్ ది కలర్, ఫాంట్, సైజ్ ఆఫ్ టెక్స్ట్, స్పేసింగ్ బిట్వీన్ ఎలిమెంట్స్, హౌ ఎలిమెంట్స్ ఆర్ పొజిషన్, పొజిషన్ మార్చొచ్చు, what background images or background colors are used, different displays for different devices, screen sizes, and much more. We can change the entire page look with the help of CSS style sheets. Okay, cascading style sheets. So cascading అనే ఎందుకు పేరు వచ్చింది అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. The word cascading means that style applied to a parent element will also apply to child elements within the parent. So if we set the color of the body text blue, all headings, paragraphs, and other text elements within the body will also get the same color. Okay, cascading అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్ కి దాన్ని మనం ఓవర్ రైడ్ గిట్టే చేయొచ్చు. అది ఎట్లా అనేది చూద్దాం. ఫర్దర్ గా వెళ్తే మనం ఇన్ కేసు అవసరం అయితే ఓవర్ రైడింగ్ ఎట్లా చేస్తారనేది గిట్టే చూద్దాం. సో సిఎస్ఎస్ ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. ఓకే, ద మోస్ట్ అడ్వాన్స్డ్ వే ఈజ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. ఇన్లైన్ స్టైల్ షీట్ అంటే ఇక్కడ చూసాం మనం H1 కి, H1 అనే ట్యాగ్ కి స్పెసిఫిక్ గా ఈ ట్యాగ్ లెవెల్లోనే అప్లై అవుతుంది. పారాగ్రాఫ్ కి ఇచ్చాం రెడ్ అని, ఇలా నిన్న చూసాం కదా మనం. సో ఇప్పుడు మనం టేబుల్స్ లో చూసాం. టేబుల్స్ లో మనం ఇది చూసాం కదా, ఇంటర్నల్ చూసాం. సారీ, సో ఇది ఇన్లైన్, ఇది ఎగ్జాంపుల్. అంటే ఆ పర్టికులర్ ట్యాగ్ లోనే రాస్తే స్టైల్ ఓన్లీ ఆ పర్టికులర్ ట్యాగ్ కి అప్లై అవుతుంది. అది ఇన్లైన్ స్టైల్ సిఎస్ఎస్. ఓకే, ఇన్లైన్ స్టైల్ అంటాం, లేదంటే స్టైల్ అనే అట్రిబ్యూట్ తో డిఫైన్ చేస్తాం. An inline CSS is used to apply a unique style to a single HTML element. ఈ యొక్క HTML ఎలిమెంట్ కే అప్లై అవుతుంది. స్టైల్ అట్రిబ్యూట్ వాడతాం. సో H1 ఎలిమెంట్ కి బ్లూ ఇస్తున్నాము, పారాగ్రాఫ్ కి రెడ్ కలర్ లో డిస్ప్లే చేస్తున్నాం. అది ఇన్లైన్. ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంటర్నల్ సిఎస్ఎస్ is used to define a style for single HTML page. An internal CSS is defined in the head section of the HTML page with style tag. ఓకే, మనం ఇప్పుడు టేబుల్ డిజైన్ చూసాం కదా, టేబుల్ డిజైన్ లో ఇదే వాడాం, ఇంటర్నల్ సిఎస్ఎస్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ చూడండి ఈ ఎగ్జాంపుల్లో
కాల్ స్పాన్ కానీ రో స్పాన్ కానీ తీసుకోండి. ఇక్కడ హెడ్ సెక్షన్ లో స్టైల్ అనేది డిఫైన్ చేసి టేబుల్ స్టైల్, టేబుల్ హెడర్, టేబుల్ డేటా, టేబుల్ రో, టీహెచ్ ఇట్లా డిఫైన్ చేసాం కదా. ఇది ఇంటర్నల్. ఇది గిట ఓన్లీ ఇక్కడ టేబుల్ కే రాసాం కాబట్టి టేబుల్ కే అప్లై అయింది. ఇంకా వేరే ఎలిమెంట్స్ ఉంటే దానికి అప్లై అవ్వదు. టేబుల్ టీహెచ్, టీడీ, టీఆర్ కే అప్లై చేసాం కాబట్టి సింగిల్ ఎలిమెంట్ ఇంటర్నల్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ internal CSS. Next, external CSS. An external style sheet is used to define the style for many HTML pages. అన్ని పేజెస్ కి కలిపి ఒక పేజ్ ఒక ఎక్స్టర్నల్ ఫైల్ లో డిఫైన్ చేస్తాము. ఓకే, ఎక్స్టర్నల్ CSS స్టైల్ షీట్ ఫైల్ అని కూడా అంటాం. ఓకే, దాన్ని ఏం చేస్తామంటే స్టైల్స్ డాట్ SCCS ఆర్ CSS లో డిఫైన్ చేస్తాం. స్టైల్స్ డాట్ CSS అని ఒక ఫైల్ క్రియేట్ చేసి అందులో స్టైల్స్ మెన్షన్ చేస్తాం. అక్కడ దాన్ని డిఫైన్ చేయడానికి హెడ్ సెక్షన్ లో ఇస్తాము. అది మన వెబ్ పేజ్ లో ఎట్లా ఇస్తాము, హెడ్ సెక్షన్ లో లింక్, రిలేటివ్ ఏంటి, అది టైప్ ఏంటి, రిలేషన్ ఆర్ రిలేటివ్, స్టైల్ షీట్ అని, అది స్టైల్ షీట్ టైప్, హెచ్రెఫ్ దాని లింక్ ఏంటి అంటే ప్రజెంట్ ఫోల్డర్ లో స్టైల్స్ డాట్ SCCS అని. ఓకే, ఇది. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఎగ్జాంపుల్ ఏం చేసిండే, స్టైల్స్ డాట్ CSS ఫైల్లో బాడీ బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ అని, H1 కలర్ బ్లూ అని, P రెడ్ అని. అంటే P ట్యాగ్ ఎక్కడ వాడినా, ఎన్ని పేజెస్ లో వాడినా రెడ్ కలరే వస్తుంది. H1 ట్యాగ్ ఎక్కడ వాడినా కలర్ బ్లూ వస్తుంది. బాడీ మొత్తం ఎన్ని పేజెస్ వాడినా ఈ స్టైల్ షీట్ వాడితే పౌడర్ బ్లూ అని వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చేసి చూడండి. ఇది పౌడర్ బ్లూ వచ్చింది. ఇదేంటి హెడ్డింగ్, ఇది రెడ్ కలర్ లో పారాగ్రాఫ్. సో ఇది ఒక ఫైల్. సో మనం ఇట్లా ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఒక HTML ఫైల్ తీసుకొని ఆ స్టైల్స్ కాపీ చేస్తాను. జస్ట్ టు అండర్స్టాండ్ ఎట్లా రాస్తాం అనేది. రైట్, స్టైల్స్ డాట్ CSS ఆల్ ఫైల్స్ ని పెడుతున్నా, ఎక్స్టెన్షన్ ఇచ్చిన CSS అని, స్టైల్స్ డాట్ CSS. ఓకే, అదే ఫోల్డర్ లో సేవ్ చేసిన. రైట్, సో ఇప్పుడు ఈ స్టైల్ ఫైల్ ఎక్కడ వాడినా బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ వస్తుంది. H1 ఉంటే బ్లూ వస్తుంది, P ఉంటే రెడ్ వస్తుంది. రైట్, చూద్దాం ఎట్లా వస్తుందని. సో ఇక్కడ చూడండి, HTML నా డిఫాల్ట్ బ్రౌజర్ క్రోమ్ కాబట్టి క్రోమ్ ఐకాన్ చూపిస్తుంది. స్టైల్స్ కాబట్టి ఇట్లా చూపిస్తాయి. క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ అని వచ్చింది కదా, CSS అని ఇచ్చాం కదా, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్ డాక్యుమెంట్. ఇది HTML డాక్యుమెంట్. రైట్, ఇది నార్మల్ టెక్స్ట్ డాక్యుమెంట్. మీకు అక్కడే డిఫరెన్స్ అర్థమవుతుంది దానికి దీనికి. నాకు ఇప్పుడు ఒక వెబ్ పేజ్ తీసుకుంటా. ఒక పేజ్ తీసుకొని ఇదే కాపీ చేస్తా, ఈజీగా అయిపోతుంది. రైట్, సో ఇప్పుడు HTML టైప్స్ కింద సేవ్ చేయాలి కాబట్టి సో పేజ్ 1 అని పెడుతున్నా దీనికి నేమ్. ఓకే, సో పేజ్ 1 కింద సేవ్ చేసా. పేజ్ 1 లో ఈ స్టైల్ షీట్ ని వాడుతున్నా, స్టైల్స్ డాట్ CSS ని ఈ పేజ్ 1 లో యూజ్ చేస్తున్నా స్టైలింగ్ ని. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇదే కాపీ చేసి ఇంకొక పేజ్ క్రియేట్ చేస్తా, ఆర్ సేవ్ కాపీ యాస్ పేజ్ 2 అని పెడుతున్నా. సో పేజ్ 2 లో కూడా నేను ఇదే స్టైల్స్ వాడతా, బట్ డిఫరెంట్ కంటెంట్. సో ఇది పేజ్ 2 హెడ్డింగ్ H1. ఓకే, ఇది పేజ్ 2, దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్. ఓకే, ఫస్ట్ పేజ్ 1 ఉంది కదా, పేజ్ 1 లో మార్చాలి. ఓకే, ఇది పేజ్ 1. ఓకే, ఇది పేజ్ 1 లో మార్చాను. రైట్, పేజ్ 2 లో కూడా మనకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం మారుస్తాం. ఇది పేజ్ 2. రైట్, నేను పేజ్ 1 లో ఇదే స్టైల్స్ వాడుతున్నా, పేజ్ 2 లో ఇదే స్టైల్స్ వాడుతున్నా. జస్ట్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ ఐ విల్ యాడ్ టైటిల్ ఆల్సో. టైటిల్ ఇది పేజ్ 2. రైట్, పేజ్ 1. రైట్, చూడండి 2 పేజెస్ లో సేమ్ స్టైల్ షీట్ వాడినా. అట్లా
లింక్ రిలేటివ్ స్టైల్ షీట్ టైప్ ఇది href styles.css. సో ఫస్ట్ పేజ్ 1 ఓపెన్ చేస్తున్నాను. చూడండి పేజ్ 1 అనే టైటిల్ వచ్చింది. పేజ్ 1 హెడ్డింగ్ h1, పేజ్ 1 దిస్ ఈజ్ ఏ పారాగ్రాఫ్, రైట్? ఇది పేజ్ 1. ఇప్పుడు నెక్స్ట్ పేజ్ 2 ఓపెన్ చేస్తాను. చూడండి పేజ్ 2 లో కూడా సేమ్ పేజ్ 2 దిస్ ఈజ్ ఏ హెడ్డింగ్ పేజ్ 2. సో అక్కడ ఏం డిఫైన్ చేసినాం మనము? పారాగ్రాఫ్ ఉంటే రెడ్ కలర్ లో రావాలని, h1 అనే ట్యాగ్ ఉంటే బ్లూ కలర్ లో రావాలని, బ్యాక్గ్రౌండ్ కలర్ పౌడర్ బ్లూ ఉండాలి. సో పేజ్ 1 డిఫైన్, పేజ్ 1 లో అదే వాడాను, పేజ్ 2 లో అదే వాడాను. అందుకే అదే స్టైల్ షీట్ వాడినా కాబట్టి నాకు అవే స్టైల్స్ ఆటోమేటిక్ గా అప్లై అయిపోయాయి, రైట్? పేజ్ 1 కి పేజ్ 2 కి సేమ్ స్టైల్స్ అప్లై. సో దీనివల్ల ఏమైంది? ఇప్పుడు రీయూజబిలిటీ పెరిగింది. సో ఒకే స్టైల్, యూనిఫామ్ స్టైల్, అంటే హెడ్డింగ్ ఉందంటే అన్ని హెడ్డింగ్లు ఒకేలాగా, అన్ని పారాగ్రాఫ్లు ఒకేలాగా, అన్ని బ్యాక్గ్రౌండ్ కలర్లు ఒకేలాగా రావాలి అంటే ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ వాడతాము. సో అందులో క్లాసెస్ అని ఇంకో నెక్స్ట్ టాపిక్ క్లాసెస్ అని రాస్తాము. ఆ క్లాస్ ను ఎక్కడ వాడితే అక్కడ ఆ క్లాస్, ఆ కంట్రోల్స్ కి క్లాసెస్ అనేటివి అప్లై అవుతాయి. సో రీయూజబిలిటీ పెరుగుతుంది, మెయింటెనెన్స్ ఈజీ. ఒక్క దగ్గర మారిస్తే ఇప్పుడు అన్ని పేజెస్ లో మారుతుంది, రైట్? ఇప్పుడు హెడ్డింగ్ అనేది బ్లూ కలర్ లో ఉంది, రెడ్ కలర్ మెరూన్ కలర్ లో రావాలనుకో ఒకటే దగ్గర మారుస్తాయి. ఇప్పుడు స్టైల్ ఫైల్కి వెళ్ళి ఒక్క దగ్గర మారిస్తే సరిపోతుంది, మెరూన్. సో ఇప్పుడు 2 పేజెస్ లో అప్డేట్ అయిపోతుంది. చూడండి పేజ్ 2 ఇది, ఇప్పుడు పేజ్ 1. సో యూనిఫామ్ స్టైలింగ్ అనేది అచీవ్ చేయొచ్చు. అదే ఇప్పుడు ఒక 100 పేజీలు ఉన్నాయనుకోండి, 100 పేజీల్లో నేను ఇంటర్నల్ కానీ ఈ ఇన్లైన్ కానీ రాశాను అనుకోండి, అక్కడికి వెళ్ళి 100 పేజీల్లో మార్చాల్సి ఉంటుంది, రైట్? అదే ఇప్పుడు ఒక పేజీలో మార్స్తే సరిపోతుంది. సో ఇది ఎక్స్టర్నల్ స్టైల్ షీట్. నెక్స్ట్ ఇంకొకటి మనకు క్లాసెస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. క్లాస్ అనేది ఒక అట్రిబ్యూట్. ఈ క్లాస్ అనేది గిట్ట సేమ్ CSS ని అప్లై చేయడానికి వాడతాము. Class attribute is often used to point a class name in a style sheet. It can also be used by JavaScript to access manipulate elements with a specific class name. ఆ క్లాస్ నేమ్ ఇచ్చామనుకోండి, ఇక్కడ div ఉంది. ఈ div అనేది బ్లాక్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది div లో, రైట్? ఈ div కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాము, సిటీ అనేది ఒక క్లాస్ నేమ్. సో ఈ సిటీతో స్టైల్ షీట్ ఉంది అనుకోండి, ఆ సిటీతో ఉన్న స్టైల్ షీట్ మొత్తానికి, ఈ బ్లాక్ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది, రైట్? ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ టమాటో, కలర్ వైట్, ఫాంట్ కలర్, బార్డర్, మార్జిన్, ప్యాడింగ్. సో అది ఈ బ్లాక్ మొత్తానికి అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి సిటీ సిటీ సిటీ, సేమ్ కలర్ అనేది ఆ మూడిటికి 3 బ్లాక్స్ కి వాడాను కాబట్టి ఆ 3 బ్లాక్స్ కి ఒకటే క్లాస్ అప్లై చేశాను, అందుకే ఆ క్లాస్ అప్లై అయింది, రైట్? సో క్లాస్ అనేది ఏంటి? ఇక్కడ క్లాస్ అట్రిబ్యూట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ టు పాయింట్ ఏ క్లాస్ నేమ్ ఇన్ ఏ స్టైల్ షీట్. ఇప్పుడు ఎక్స్టర్నల్ స్టైల్ షీట్ రాసాం కదా, సో ఇక్కడ నేను h1 కి దిస్ ఈజ్ హెడ్డింగ్ అని ఉంది. h1 అన్ని మెరూన్ ఇచ్చాను, ఆ మెరూన్ ఇస్తున్నాను. కొన్ని పేజెస్ లో నాకు వేరే కావాలనుకోండి, అప్పుడు h1 అని చెప్పి ఒక నేమ్ ఇస్తాను, క్లాస్ నేమ్ ఇస్తాను. ఆ క్లాస్ నేమ్ ఎక్కడెక్కడ వేరే కలర్ కావాలో ఆ కలర్ వాడుకోండి. మ్యూట్ లో పెట్టండి ఎవరు, రైట్? ఈ క్లాస్ ని ఎట్లా డిఫైన్ చేస్తామో డాట్ క్లాస్ నేమ్. నెక్స్ట్ ఆ క్లాస్ లో ఏ స్టైల్స్ డిఫైన్ చేయాలో ఆ స్టైల్స్ డిఫైన్ చేస్తాం. డాట్ క్లాస్ నేమ్, ఓపెన్ బ్రేసెస్, క్లోజ్ బ్రేసెస్, బిట్వీన్ దట్ వాట్ ఎవర్ ద స్టైల్స్ వి వాంట్ టు డిఫైన్ వి కెన్ డిఫైన్. సో దాన్ని ఎట్లా యూజ్ చేస్తాం? అట్రిబ్యూట్ ని ఒక div తీసుకుంటే div క్లాస్ ఈక్వల్ టు సిటీ, ఇన్ ఏదైనా సరే h1 అయినా సరే క్లాస్, పారాగ్రాఫ్ అయినా సరే క్లాస్ సిటీ అని ఇవ్వచ్చు. ఓకే, జస్ట్ అన్ ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. స్టైల్స్ లో పేరా అనే క్లాస్ ని డిఫైన్ చేశాను. ఈ పేరా అనే క్లాస్ ని నేను పారాగ్రాఫ్ కి వాడతా పేజ్ 2 లో. సో ఇక్కడ డాట్ వాడదు, జస్ట్ నేమ్. అక్కడ డిఫైన్ చేసినప్పుడు ఎట్లా వాడాము? డాట్ క్లాస్ నేమ్. సో ఇది క్లాస్ నేమ్ పేరా, పేరాని డైరెక్ట్ ఇక్కడ వాడుకోవచ్చు. క్లాస్ అని ఇచ్చి పేరా అని ఇస్తే సరిపోతుంది, రైట్? సో చూడండి డిఫరెన్స్, పేజ్ 2 ఇది. సో పేజ్ 2 లో అప్లై అయింది, పేజ్ 1 లో నేను అప్లై చేయలేదు ఆ స్టైల్ ని, అందుకే బై డిఫాల్ట్ గా
పేరాగ్రాఫ్ కి ఏ స్టైల్ అయితే ఉందో ఆ స్టైల్ వస్తుంది. ఇది ఓవర్ రైడింగ్ చేయడం, క్లాస్ నేమ్ తో ఓవర్ రైడ్ చేసాం. చూడండి. సో పేజ్ 2 లో ఏం చేశాను, నా పేరాగ్రాఫ్ కి ఒక క్లాస్ నేమ్ ఇచ్చా. ఆ క్లాస్ నేమ్ లో డిఫైన్ అయిన అన్ని స్టైల్స్ ఇక్కడ అప్లై అయ్యాయి. అదే పేజ్ 1 లో పేరాగ్రాఫ్ కి నేను ఇవ్వలేదు. సో బై డిఫాల్ట్ ఏది ఉందో అది వచ్చేసింది. సో అర్థమైంది కదా డిఫరెన్స్ ఇక్కడ. పేరాగ్రాఫ్ కి క్లాస్ నేమ్ ఇచ్చా. సో ఇదే క్లాస్ నేమ్ తీసుకెళ్లి పేజ్ 1 లో పెట్టాను అనుకోండి, అక్కడికి అప్లై అయిపోతుంది. రైట్. పేజ్ 2 లో ఆల్రెడీ ఉంది, పేజ్ 1 లో లేదు, అప్లై చేశాను. రైట్. ఇది వే ఆఫ్ ఓవర్ రైడింగ్ అన్నట్టు. ఆర్ విత్ డిఫరెంట్ క్లాస్ నేమ్ వీ కెన్ డిఫైన్. సో ఇక్కడ నేను ఇక్కడ పేరా అని ఇచ్చాను కదా, ఇంకొక నేమ్ తీసుకో, పేరా 1 పేరా 2 అని ఇస్తాను. అంటే డిఫరెంట్ పేజ్ లో డిఫరెంట్ గా అప్లై చేయాలనుకోండి, ఇంకో క్లాస్ నేమ్ డిఫైన్ చేయొచ్చు. అది పేరా 1, ఇది పేరా 2. ఇక్కడ టమాటో కాకుండా గ్రీన్ అని ఇస్తాను. ఇక్కడ బార్డర్ 2 పిక్సెల్ ఉంది కదా, 5 పిక్సెల్ ఇస్తాను. మార్జిన్ ప్యాడింగ్ ఉంచుతా, మార్జిన్ తీసేస్తాను. ఓకే, పేరా 1 పేరా 2. పేజ్ 1 లో పేరా 1 ఇస్తా, పేజ్ 2 లో పేరా 2 ఇస్తా. సో సేవ్డ్ ఇట్. సో చూడండి, పేజ్ 1 లో ఒక స్టైల్, పేజ్ 2 లో ఇంకొక స్టైల్. సో పేజ్ 1 లో ఓల్డ్ దే ఉంది, పేజ్ 2 లో వేరే క్లాస్ వాడాను. సో అందుకే వేరే స్టైల్. సో ఇంకొక పేజ్ లో పి అని డైరెక్ట్ పి ఇస్తే ఓన్లీ రెడ్ వస్తుంది. పేజ్ 1 లో తీసేస్తా క్లాస్. సో బై డిఫాల్ట్ ఏం క్లాస్ అప్లై చేయలేదు కాబట్టి డిఫాల్ట్ స్టైల్ పీకి ఏదైతే ఉందో అదే వచ్చేస్తుంది. పేజ్ 2 లో ఆల్రెడీ ఇదే స్టైల్ ఉంది, పేజ్ 1 లో తీసేసాను. సో బై డిఫాల్ట్ స్టైల్ ఇది. రైట్. దిస్ ఈజ్ అబౌట్ క్లాసెస్, క్లాస్ అట్రిబ్యూట్. ఓకే, మల్టిపుల్ క్లాసెస్ డిఫైన్ చేసి ఇట్లా h2 కి ఒక క్లాస్ సిటీ మెయిన్ అని. సో మల్టిపుల్ క్లాసెస్, సిటీ అందులో ఇంకొక మెయిన్ అని ఉంది అనుకోండి, ఇట్లా ఇస్తాం, సిటీ స్పేస్ మెయిన్. మల్టిపుల్ క్లాసెస్ ఇవ్వచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ క్లాసెస్. బ్లాక్ ఇన్లైన్ ఎలిమెంట్స్, ఇది డివ్ నిన్న చెప్పాను అనుకుంటా. డివ్ అనేది మల్టిపుల్ ఎలిమెంట్స్ ని హోల్డ్ చేస్తుంది. ఓకే, అందులో ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ లో టెక్స్ట్ ఇవ్వాలనుకుంటే స్పాన్ అని ఇస్తాం. రైట్. div ఎలిమెంట్ అనేది కంటైనర్, ఇట్స్ ఏ కంటైనర్ ఆఫ్ అదర్ HTML ఎలిమెంట్స్. దీనికి స్టైల్, క్లాస్, ఐడి ఇవ్వచ్చు. ఒక్కొక్క div కి ఒక్కొక్క ఐడి ఇవ్వచ్చు. ఆ div ఐడి బేస్ చేసుకొని మనం అందులో ఏమేం కంట్రోల్స్ ఉన్నాయి అనేది గిట ఫైండ్ అవుట్ చేయొచ్చు. స్పాన్ ఎలిమెంట్ అనేది ఇన్లైన్ కంటైనర్ యూజ్ టు మార్క్ ఏ పార్ట్ ఆఫ్ ఏ టెక్స్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. ఒక div లో మల్టిపుల్ స్పాన్స్ ఉంటాయి. ఈ స్పాన్ అనేది ఒక జస్ట్ ఒక లైన్ ఆఫ్ టెక్స్ట్ అన్నట్టు. కంటైనర్ యూజ్ టు మార్కప్ ఏ పార్ట్ ఆఫ్ ఏ టెక్స్ట్ ఆర్ పార్ట్ ఆఫ్ ఏ డాక్యుమెంట్. ఓకే, సేమ్ దీనికి స్టైల్, క్లాస్, ఐడి ఉంటాయి. రైట్. టేబుల్స్ లిస్ట్ చూసాం, బ్లాక్ ఇన్లైన్ చూసాం, క్లాసెస్ చూసాం, ఐడి. సో ఇప్పుడు ఇక్కడ h1 ఆర్ div అని ఇచ్చాము, ఆర్ సమ్ ఇన్పుట్ టైప్ ఇచ్చాము అనుకుంటే అక్కడ ఐడి అనేది ఇస్తాం. ఎందుకంటే దీన్ని యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి. ఈ డాక్యుమెంట్ లో ఒక డాక్యుమెంట్ ఉందంటే ఇందులో మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యూనిక్ నేమ్ తో ఐడెంటిఫై చేయడానికి, ఆ ఎలిమెంట్ ని గెట్ చేయడానికి ఐడి అనే ప్రాపర్టీని ఇస్తాం. దానికి ఒక ఐడి ఇస్తే ఏమవుతుందంటే ఆ ఐడి నేమ్ తోటి మనము స్టైల్స్ రాసుకోవచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు అట్లా. సో ఇప్పుడు ఈ ఐడి నేమ్ తో నేను స్టైలింగ్ ఇవ్వాలనుకోండి, ఇట్లా ఇస్తాం హ్యాష్ అంటే ఐడిని రిప్రజెంట్ చేస్తుంది. మై హెడర్ అనేది ఒక ఐడి ఉంది అంటే ఒక ఐడితో, మై హెడర్ అనే ఐడితో ఒక ఎలిమెంట్ ఉంది, ఆ ఎలిమెంట్ కి ఈ స్టైల్ అప్లై చేయని చెప్తున్నాం. ఇట్లా డిఫైన్ అవుతుంది. సో మై హెడర్ అనే దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ లైట్ బ్లూ, కలర్ బ్లాక్, ప్యాడింగ్ 40 పిక్సెల్, టెక్స్ట్ అలైన్ సెంటర్. అట్లా ఈ ఐడిని స్టైల్స్ డిఫైన్ చేయడానికి వాడుకోవచ్చు, లేదంటే ఆ ఐడితో ఉన్న కంట్రోల్స్, అది ఇన్ కేస్ అది div అనుకోండి, అందులో మల్టిపుల్ కంట్రోల్స్ ఉంటాయి కదా, ఆ ఐడితో ఆ కంట్రోల్స్ అన్ని తెచ్చుకోవచ్చు. సో మల్టిపుల్ పర్పస్లు ఉంటాయి. క్లాస్ నేమ్ కి ఐడికి డిఫరెన్స్ ఏంది? క్లాస్ కెన్ బి యూజ్డ్ బై మల్టిపుల్ HTML ఎలిమెంట్స్ వైల్ ఐడి నేమ్ మస్ట్ అండ్ ఓన్లీ బి యూజ్డ్ బై వన్ HTML ఎలిమెంట్. ఒక ఐడి ఒక HTML ఎలిమెంట్ తీసుకుంటే అది ఏదైనా కావచ్చు, హెడ్డింగే కావచ్చు, పారాగ్రాఫే కావచ్చు, డివ్వే కావచ్చు, స్పానే కావచ్చు, టేబులే కావచ్చు.
ఆ ఐడి అనేది యూనిక్ ఉండాలి ఆ పేజ్ లెవెల్లో. ఓకే, ఐడి విల్ బి యూజ్డ్ బై సింగిల్ ఎలిమెంట్, క్లాస్ విల్ బి యూజ్డ్ బై మల్టిపుల్ ఎలిమెంట్స్. ఓకే, అదే డిఫరెన్స్. క్లాస్ డిఫైన్ చేయాలంటే డాట్ వాడతాం, ఐడితో స్టైల్ షీట్ డిఫైన్ చేయాలంటే యాష్ వాడతాం. రైట్, సో ఇక్కడ చూస్తే మీరు h1 ఐడి మై హెడర్, h2 క్లాస్ సిటీ, h2 క్లాస్ సిటీ ఇట్లా వచ్చింది. సిటీ అనేది అన్ని ఎలిమెంట్స్ h2 ఇవన్నీ వాడాయి. ఇక్కడ చూడండి, మల్టిపుల్ ఎలిమెంట్స్ యూజింగ్ ది సేమ్ క్లాస్, వేరేస్ ఐడి విల్ యూజ్ ఓన్లీ బై వన్ h1. సో ఇక్కడ ఐడి ఇవ్వచ్చు, మై హెడర్ 2, మై హెడర్ 3, మై హెడర్ 4. ఐడి అనేది సేమ్ ఉండదు అన్నిటికీ. ఓకే, అది డిఫరెన్స్. ఫ్రేమ్స్ చూసాం. నెక్స్ట్ జావా స్క్రిప్ట్. ఒక్కసారి చదవండి, ఈజీగా ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో మనకు డాక్యుమెంట్ మొత్తం ఒక ఆబ్జెక్ట్ కింద తీసుకుంటుంది జావా స్క్రిప్ట్. అంటే మన కంట్రోల్స్ అన్ని డాక్యుమెంట్ లో ఉంటాయి. డాక్యుమెంట్ అనే ఆబ్జెక్ట్ లో హోల్డ్ చేస్తుంది. అందులో గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఇప్పుడు ఐడి అని చెప్పుకున్నాం కదా, ఐడి నేమ్ ఇస్తే ఆ కంట్రోల్ వస్తుంది మనకు. దానికి మనం టెక్స్ట్ మార్చుకోవచ్చు డైనమిక్ గా. సో ఇన్నర్ HTML అంటే ఆ HTML ని చేంజ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక హాయ్ అని ఉంది అనుకోండి, దాన్ని హలో జావా స్క్రిప్ట్ కి సెట్ చేస్తున్నాను ఇక్కడ. అట్లా స్క్రిప్ట్ లో రాస్తాం దాన్ని. ఈ జావా స్క్రిప్ట్ ఒకసారి చదవండి. నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఇది ఒకసారి చూడండి. జావా స్క్రిప్ట్ రెస్పాన్సివ్ డిజైన్ ఒకసారి చదువుకొని రండి. అండ్ ఇంకొకటి ఫార్మ్స్, ఇది గిట ఇంపార్టెంట్. రేపు జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తాను, దెన్ డైరెక్ట్ గా ఇంకా ASP.NET కి జంప్ అయిపోతాను. ఓకే, సో ఒకసారి ఈ 3 కాన్సెప్ట్స్. రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏం లేదు, సింగిల్ వర్డ్ లో చెప్పొచ్చు, మన వెబ్ పేజ్ అనేది ఎక్కడ ఓపెన్ చేసినా ప్రాపర్ గా అలైన్ అయిపోవాలన్నట్టు ఆటోమేటిక్ గా. అది బిగ్గర్ స్క్రీన్ అవ్వచ్చు, లేదంటే ల్యాప్టాప్ అవ్వచ్చు, లేదంటే మొబైల్ అవ్వచ్చు, లేదంటే ట్యాబ్ అవ్వచ్చు. ఎందులో ఓపెన్ చేసినా ప్రాపర్ గా అలైన్ అయిపోయి రెస్పాన్సివ్ డిజైన్, ఆటోమేటిక్ గా అలైన్మెంట్ అనేది. ఇక్కడ చూడండి, ఈ లోగో అనేది ఆటోమేటిక్ గా దాని సైజ్ అన్ని ఆటోమేటిక్ గా తీసుకున్నాయి. ద బ్యాండ్ అనేది మిడిల్ లో వచ్చింది, ఇక్కడ మిడిల్. ఏ సైజ్ ఆఫ్ డివైస్ వస్తే ఆ సైజ్ కి తగ్గట్టుగా అలైన్ అయిపోవడము, దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. Using HTML and CSS automatically resize, hide, shrink, enlarge a website to make it look good on all the devices. Desktops అయినా, tablets అయినా, phones అయినా, ఏ డివైస్ తీసుకున్నా ఆటోమేటిక్ గా రీసైజ్ అయిపోయి, హైడ్ అయిపోయి, స్ట్రింక్ అయిపోయి డిస్ప్లే చేయడం. ఆ లుక్ అనేది చెడిపోకుండా, అంటే మనం ఏదైతే లుక్ ఎక్స్పెక్ట్ చేసామో ఆ లుక్ అన్ని డివైజుల్లో వస్తే దాన్ని రెస్పాన్సివ్ డిజైన్ అంటాం. ఇది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అన్ని వెబ్సైట్స్ రెస్పాన్సివ్ డిజైన్ లో ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి. దాన్ని అది డిఫైన్ చేయడానికి మెటా ట్యాగ్ వాడతాము, నేమ్, వ్యూ పోర్ట్ అని ఇచ్చి కంటెంట్ విడ్త్ ఇట్లా ఇస్తాం. జస్ట్ బేసిక్ అంతే, ఏం పెద్దగా ఏమి ఉండదు. దాన్ని టెస్ట్ చేయడానికి మనం చెప్పాను కదా, ఇన్స్పెక్ట్ కొట్టి. సో ఇప్పుడు ఇన్స్పెక్ట్ కొట్టేసి ఇక్కడ మొబైల్ డివైస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ టాగుల్ డివైస్ టూల్ బార్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇన్స్పెక్ట్ లో టాగుల్ డివైస్ టూల్ బార్, ఇది క్లిక్ చేస్తే ఎట్లా వస్తుంది మనకి. సో ఇక్కడ గెలాక్సీ ఫోల్డ్ సెలెక్ట్ అయింది, మోటో G4, ఐఫోన్. సో అందులో మనం డిజైన్ చేసింది ఎట్లా వస్తుంది అనేది చూసుకోవాలన్నట్టు, ప్రాపర్గా ఉందా లేదా అని. రైట్, సో ఇది రెస్పాన్సివ్ డిజైన్. ఓకే, మీరు ఒక్కటి చదవాల్సింది జావా స్క్రిప్ట్ అండ్ ఫార్మ్స్. ఓకే, ఇది ఒక్కసారి చదువుకొని రండి. రేపు బేసిక్ ఓవర్ వ్యూ టచ్ చేసి మనం ఇంకా ASP.NET వెబ్ డెవలప్మెంట్, ఈ ఫార్మ్స్ ఎట్లా వాడతాము ASP లోనే చూద్దాం. జావా స్క్రిప్ట్ ని ఎట్లా వాడతాము అంతా చెక్ చేద్దాం. సో మీరు చదువుకొని రావాల్సింది జావా స్క్రిప్ట్, ఫార్మ్స్. ఓకే, చలో, ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. We will start ASP.NET tomorrow. Any doubts?